అందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 460 క్లాస్ అందరికీ స్వాగతం. ఓకే, ఈరోజు అద్భుతమైన కార్యక్రమం ఉంది. మన సీనియర్ కుటుంబ మాస్టర్ అయినటువంటి మన అందరికీ అద్భుతంగా పరిచయం రవీంద్రరావు గారి క్లాస్ అండి. వివేక చూడమని అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకున్నారు సార్. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం గారు. మీ ద్వారా వివేక చూడమని జ్ఞానాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఈ మన ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మన మహావతార్ బాబాజీకి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వారు, ఆది శంకరాచార్యులు, శ్రీకృష్ణ పరమాత్మ, పరమేశ్వరుడు, సమస్త గురుమండలానికి, ప్రకృతి మాతకి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి మన రంగనాథ మాస్టర్ గారికి, పోస్ట్గా వ్యవహరిస్తున్న లలితా మేడం గారికి, అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఈరోజు మనము శ్రీ శంకరాచార్యులు గారు రచించినటువంటి వివేక చూడమని అనేటువంటి ఒక గ్రంథంలో నుంచి కొంత జ్ఞానాన్ని మనం పంచుకుంటున్నాం. ఇక్కడ ఆది శంకరాచార్యులు వారు కాలడి అనే గ్రామం, కేరళ ఉండేటువంటి కాలడి అనే గ్రామంలో ఆర్యాంబ శివ దంపతులకు జన్మించాడు. ఈ 5వ ఏటనే వారి యొక్క ఉపనయనం జరిగింది. 8వ ఏటనే తల్లి యొక్క అనుమతితో సన్యాసం స్వీకరించి దేశ సంచారానికి బయలుదేరాడు. 8 సంవత్సరాల వయసులోనే దేశ సంచారానికి కాలి నడకన, ఇప్పటిలాగా బస్సులు అయినా లేవు కదా ఆ రోజుల్లో, కాలి నడకన బయలుదేరాడు అనమాట. మరి ఆ రోజు మన యొక్క దేశం ఎలా పరిస్థితులు ఉన్నాయి అంటే, సనాతన ధర్మము పూర్తిగా సంకట స్థితిలో పడిపోయింది. వైదిక కర్మలు సంకటంలో ఉన్నాయి. ఆధ్యాత్మికాన్ని పూర్తిగా వదిలేసేసి ప్రజలందరూ కూడా ప్రాపంచికంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారనమాట. ఆధ్యాత్మిక అనేది మర్చిపోయినారు, ప్రపంచంలోనే ఉండిపోయి ఉన్నారన్నమాట వాళ్ళు. అట్లాగే రకరకాలటువంటి ఈ యొక్క వాదాలు, మీమాంస, సాంఖ్యము, జైనాలు, ఈ విధంగా వాళ్ళందరూ వచ్చేసేసి తమ యొక్క వాదనే గొప్పదనేసి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క శంకరుల వారు, ఆయన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులు, ఆయన వచ్చేసేసి మన యొక్క సనాతన ధర్మాన్ని స్థాపించి కాదు, అక్కడ రీబర్త్ ఇచ్చాడనమాట. ఆ స్వామివారు ఆ రోజు రాకుండా ఉంటే మన సనాతన ధర్మము అడుగంటిపోయి ఉండేది. మనం ఎలా అయిపోయి ఉండేవాళ్ళము ఊహించడానికి కూడా వీలు కాదనమాట. అలాగా ఆ సనాతన ధర్మాన్ని ఆయన రీబర్త్ ఇవ్వడం జరిగింది. తెలిసేసి ఈ యొక్క బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అనేటువంటి అద్వైతాన్ని చెప్పాడు. అద్వైతం ఉన్నదంతా ఒకటేనాయనా, 2 లేవు. అద్వైతం అంటే 2 లేవు, ఉన్నదంతా ఒకటే. బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాదపరహ అనేది అన్నమాట. ఈ విధంగా చెప్పడం జరిగింది. కాలినడకన తిరిగేసేసి నలువైపులా 4 శక్తి పీఠాలను స్థాపించాడు అన్నమాట. ఇక్కడ మనకి శృంగేరిలో పూరి, ద్వారక, బద్రీనాథ్ నలువైపులా 4 శక్తి పీఠాలు నిర్మించాడు. అట్లాగే కంచిలో కూడా మహాపీఠాన్ని స్థాపించడం జరిగింది. ఆ విధంగా స్థాపించుకుంటా వస్తే తర్వాత రోజుల్లో ఆయన స్వామివారు మనకి ఎన్నో గ్రంథాలు రచించాడు. 153 గ్రంథాలు రచించాడు. వాటిలో 72 స్తోత్రాలు ఉన్నాయి. అట్లాగే 24 భాష్యాలు, 57 ప్రకరణలు, గ్రంథాలు రచించాడు అనమాట. మనము ప్రస్థానత్రయం అనేటువంటి అనుకుంటాం. ఏవి?
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ 3 కూడా ప్రశ్నాంతరం అంటాం. వాటికి అవన్నీ కూడా సంస్కృతంలో ఉంటే సామాన్య ప్రజలకి అర్థం కాదనే ఉద్దేశంతో వాటికి భాష్యాలు రాయడం, వ్యాఖ్యానాలు రాశారనమాట. ఇది తర్వాత మనకి సాధన దశలో అంటే మొదటగా ఉండే వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా రచించిన గ్రంథాలలో వివేక చూడమని అనేది ఒక ముఖ్యమైన గ్రంథం అన్నమాట. అంటే సాధన దశలో ఉన్న వాళ్ళకి అర్థం అయ్యేదానికి, వాళ్ళని జ్ఞాన మార్గం వైపు పరిగించే దానికోసంగా ఆ గ్రంథం రచించడం జరిగింది అనమాట. ఈ వివేక చూడమని అర్థం ఏంటంటే, వివేకం అంటే విచక్షణ, చూడమని అంటే పాపడి బెల్ల. ఇక్కడ భగవంతుని దర్శించాలంటే విచక్షణ అనేటువంటి జ్ఞానంతో చూడమనిగా ధరించాలి అనేసి చెప్పడం జరిగింది. ఈ గ్రంథంలో ఇంకా ఏం చెప్పాడంటే, ఈ సంసార బంధాలు, అహంకారము, మమకారాలు జీవుణ్ణి బంధించేటువంటి శత్రువులయ్యా, వాటి నుంచి విముక్తి పొంది నేను కేవలము ఆత్మ మాత్రమే అని తెలియజేస్తే అటువంటి అద్భుతమైన గ్రంథమే ఈ యొక్క వివేక చూడమని అనేది. అంటే ఆత్మే సత్యమైంది అనమాట. అది అలా తెలుసుకోవాలంటే ఈ గ్రంథాన్ని చదువుకుంటే మనం తెలుసుకోగలుగుతాం. మనకి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ యొక్క మానవ జన్మ మనము ఉత్తమమైనది అని చెప్పుకుంటున్నాము. మరి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు మానవుడు ఎన్నో కర్మలు చేస్తుంటాడు. మనం చేసే ప్రతి కర్మకు కూడా ఫలితం అనుభవించాలి. అది పుణ్యకర్మలు కావచ్చు, పాప కర్మలు కావచ్చు. ఏ పని చేసినా కూడా దానికి మనం ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించవలసిందే. మరి పుణ్యకర్మ చేసిన వాళ్ళు దేవలోకానికి వెళ్ళేసి ఆ భోగాలు అనుభవించడం జరుగుతుంది. పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళా భూమి మీదకి రావాల్సిందే. వాళ్ళు ఎప్పటికీ అక్కడ ఉండిపోరు. ఖచ్చితంగా ఆ పుణ్యకర్మలు అయిపోగానే భూలోకానికి తిరిగి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఈసారి అతను ఖచ్చితంగా మనిషి జన్మ ఎత్తాడని నమ్మకం, గ్యారంటీ ఏం లేదనమాట. ఏమో జంతువుగా పుట్టొచ్చు, క్రిమికేట కథలా పుట్టొచ్చు, పశుపక్షాలు పుట్టవచ్చు. ఇలా పుట్టినప్పుడు ఆ జీవులు ఎన్నో రకాలైనటువంటి బాధల్ని అనుభవిస్తూ ఉంటాయి, కష్టాలు అనుభవిస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ తెలుసుకున్నటువంటి మన శంకరాచార్యుల వారు వీళ్ళకి ఎట్లాగా జ్ఞాన మార్గంలో పయనించి మోక్షాన్ని ప్రసాదించాలి సాధన ఉద్దేశంతోనే ఈ గ్రంథాన్ని మనకి రచించడం జరిగింది, మనకు అందించాడు. మోక్ష సాధనకు ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ఒక విషయాన్ని తెలుసుకుంటే, మన శరీరం అనేది ఒక రథం అనుకుంటే, ఆ రథంలో సారథి అంటే మన యొక్క ఆత్మ సారథిగా ఉంటాడు. ఇంద్రియాలను రథానికి కట్టినటువంటి గుర్రాలు. ఇంద్రియాలు ఆ యొక్క గుర్రాలని మనం అదుపు చేసుకోవాలి. ఆ గుర్రాలు పరిగిస్తుంటాయి వారి ఇష్టం వచ్చినట్టు, వాటిని పగ్గాల ద్వారా అదుపు చేసుకోవాలి. ఎలాంటివి? వివేకము, వైరాగ్యమైనటువంటి కళ్యాణాల ద్వారా మనం వాటిని అదుపు చేసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. అట్లాగే మన యొక్క మానవ శరీరానికి అధిదేవత మనస్సే మనకి మామూలుగా మెయిన్ అన్నమాట. ఈ మనస్సు మనలో ఉండేటువంటి కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలని వాటన్నిటిని కూడా దాని అదుపులో ఉంచుకునేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది అనమాట. అంటే మనసుకి ఇష్టం వచ్చినట్టుగా ఆ ఇంద్రియాలని పనిచేపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చిందంటే దేనివల్ల వచ్చింది? మన మనసు నుంచే వచ్చింది. దానికి పరిష్కారం కూడా మనసులోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది, ఇక్కడ మనస్సుని మనం నియంత్రించాలా లేకుంటే మనసే మనం నియంత్రిస్తుందా అని అంటుంటే 90% వ్యక్తుల్లో మనస్సే మనల్ని నిర్ణయిస్తూ ఉంటుంది, ఆజ్ఞాపిస్తూ ఉంటుంది అని తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఇక్కడ మనస్సు ఎట్లా చెప్తే అట్లాగా వినేస్తున్నాం. ఈ విధంగా ఏం దానివల్ల ఏమవుతుంది? మన జీవితము వ్యర్థమైపోతుంది. అట్లా కాదు నాయన, మన మనస్సుని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎప్పుడు ఉంచుకోగలుగుతాము? మనము ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మనము మనసును కంట్రోల్లో ఉంచుకోగలుగుతాము. తర్వాత ఈ సృష్టి మొత్తం కూడా పరమాత్మ స్వరూపం అని చెప్పుకున్నాం. మనం అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి పరమాత్మకి దూరం అవుతున్నాము, చెడుకు దగ్గర అవుతున్నాం. పరమాత్మకు దూరం అయివేసి అజ్ఞానం వల్ల చెడుకు దూరం అవుతున్నాం. మరి ఈ యొక్క చెడుకు దూరమైన దాని వల్ల ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మనం చేసే తప్పులు కానీ ఒప్పులు కానీ, మన శరీరం వదిలిన తర్వాత మనం ఏమవుతుంటే ఈ పుణ్యకర్మలు కానీ పాపకర్మలు మనతో పాటు వస్తాయన్నమాట. అక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని సాక్ష్యం చెప్పమని చెప్తాడు, నువ్వేం చేసేవన్నాడు. అప్పుడు మన యొక్క ఇంద్రియాలే సాక్ష్యం చెప్తాయంట మనం ఏమేం చేసింది. అక్కడ ఏంటంటే
ఆ యొక్క తప్పులను ఒప్పుకునేది సాక్ష్యం చెప్పన్నప్పుడు ముందుగా కళ్ళు అంటాయి, అయ్యా భగవాన్, ఈయన ఎన్నెన్నో రకాలైనటువంటి తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, అవన్నీ నా కళ్ళతో నేను చూశాను నాయన అని చెప్తుందనమాట ఆ కళ్ళు. చెవులు అంటాయి, ఈ జీవుడు ఎన్నెన్నో రకాలైనటువంటి దుర్గమార్గమైన పనులు చేయడము, అలాగే చెడ్డ మాటలు మాట్లాడటము, తిట్టడము, ఇవన్నీ కూడా చేశాడు, అవాకు చవాకులు పేలుతూ ఉండాడు, అవన్నీ నేను విన్నాను, ఎన్నో వినకూడని మాటలన్నీ కూడా నేను అంటున్నాను అనేసి చెవులు చెప్తాయన్నమాట. అప్పుడు మనసు చెప్తుంది, అయ్యా దేవా, మామూలుగా మనిషి నన్ను నియంత్రించాలి, కానీ నేను తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ తప్పుడు సూచనలు ఇచ్చినప్పుడు ఆ ఆ విధంగానే అతను ప్రవర్తించేసేసి నన్ను ఒక ఆట బొమ్మగా చేసుకునేసి ఆటాడుకున్నాడు అనేసి ఆ యొక్క మనస్సు ఎక్కి వెక్కి ఏడుస్తుందంట అది. అంటే మనిషి కంట్రోల్ చేసుకోకుండా దాని ఇష్టం వచ్చిన ప్రయత్నించాడు కాబట్టి ఆ ప్రవర్తించినా కూడా మనం అతని దాని యొక్క బానిస అయిపోయినాం అనమాట అక్కడ. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, పుణ్యకర్మలు పాపకర్మలు అనేది అండి మనం చెప్పుకున్నాం కదా. పుణ్యకర్మలు అనేది బంగారు సంఖ్యలు అయితే ఇనుప కర్మలు, ఇక్కడ పాపకర్మలు ఇనుప సంఖ్యలు, రెండు సంఖ్యలే. బంగారు సంఖ్యలైనా ఇనుప సంఖ్యలు రెండు సంఖ్యలే కదా అక్కడ. అదే ఇక్కడ ఏ ఫలితమైనా సరే మనమే అనుభవించాలి. పుణ్యం చేసుకున్నా, పుణ్యకర్మలైనా పాపకర్మలైనా మనమే చేసుకోవాలి, మనమే అనుభవించాలి. మరి ఎలాగా? మన బంధువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, భార్యాబిడ్డలు కానీ ఎవరు కూడా అనుభవించరు, మన కర్మలు మనమే అనుభవించాలి. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాము. మనం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఉదాహరణ రూపంగా చెప్పుకున్నప్పుడు మనకి చాలా బాగా గుర్తుండిపోతాయి అన్నమాట అవి. అందుకోసం నేను ఎక్కువగా ఉదాహరణ చెప్తుంటాను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక దుర్మార్గునటువంటి ఒక హంతకుడు ఉంటారనమాట. వాడు ఎన్నాంత దుర్మార్గుడు అంటే ఒకరిని హత్య చేసేటప్పుడు ఒక్కసారిగా హత్య చేయకుండా దొంగతనాలు చేసి హత్య చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ చేసి ఆ యొక్క జీవి బాధతో విలవల్లాడుతుంటే ఇతను ఆనందించేవాడు అనమాట. అంత కిరాతకుడు. అతని దగ్గర ఒక 10 మంది కిరాయి హంతకులు కూడా ఉంటారన్నమాట, అతను సాయపడేవాళ్ళు. మొత్తం మీద ఆ యొక్క హంతకుడు ఒక హత్య కేసులో పోలీసులు దొరికిపోయినప్పుడు ఆ పోలీసులు తీసిపోయేసి అతన్ని కుర్చీలో కూర్చోబెట్టేసి కళ్ళకు గంతలు కట్టేసేసి అక్కడ ఏం చేశారంటే వాళ్ళు సూదులతో గుచ్చడం ప్రారంభించారు అతన్ని. మెస్మర్ పద్ధతి అంటారన్నమాట. మెస్మర్ పద్ధతి ద్వారా అతనికి బాధ కలిగించడం జరుగుతుంది. ఎట్లాగంటే సూదులతో గుచ్చుతూ వెనక భాగంలో ఏంటంటే వాటర్ ట్యాప్ పెట్టేసి ట్యాప్లో నుంచి చిన్నగా బొట్లుగా పడేటట్టుగా చేస్తుంటారు, నీళ్ళని పడేటట్టు చేస్తుంటారు అనమాట. వీళ్ళు సోదుతో గుచ్చేటప్పుడు పక్కన వాళ్ళు, అరే చాలా రక్తం పోతుంది ఇతనికి అని సెషన్స్ ఇస్తుంటారు అనమాట. వీడు నిజంగానే నా శరీరం రక్తం అంతా పోతుందనేసి భయపడిపోతూ ఉంటాడు. అట్లాగా ఒక 10 నిమిషాల తర్వాత, అయ్యో చాలా రక్తం పోయిందే ఇతనికి, చాలా రక్తం పోయిందే, కాబట్టి ఇంకా 10 నిమిషాల్లో ఇతను చనిపోవచ్చు అనేసి అట్లాగా శేషించిన వల్ల వాడికి విపరీతమైన భయం కలిగేసి అప్పుడు చివరి క్షణాల్లో తెలుసుకుంటారనమాట, అరే నేను కూడా ఆ రోజు వాళ్ళని ఈ విధంగా బాధ పెట్టాను కాబట్టి నేను ఈరోజు ఫలితం అనుభవిస్తున్నాను అనేసి చివరిలో తెలుసుకున్నాడు. ఈ విధంగా మొత్తం మీద అతను కేవలం ఆ భయం వల్లనే చనిపోయాడు. నిజంగా వాడు అక్కడ గుచ్చుతున్నారు కానీ నిజంగా వాళ్ళు ఏం చేయలేదు అంతకంటే. అంటే భయం ఎక్కువైపోయేసి చనిపోవడం జరిగిందనమాట. ఆ విధంగా చెడు కర్మ ఫలితము అతను ఎంత భయంకరంగా ఉందో అతను అనుభవించాడు. మరి మంచి కర్మ ఫలితం ఎట్లా ఉంటుంది? మంచి కర్మల ఫలితం కూడా ఎట్లా తెలుసుకోవాలి కదా మనం. మంచి కర్మ చేసినప్పుడు ఇక్కడ ఒక రాజు తన యొక్క ప్రజల్ని చాలా చక్కగా పరిపాలిస్తుంటారనమాట. చాలా కన్న బిడ్డలాగా పరిపాలిస్తుంటాడు. ఆ పరిపాలించే క్రమంలో మనకి ఎన్నెన్నో పుణ్యకారాలు చేస్తూ ఉంటాడు. పుణ్యకారాలు చేసిన తర్వాత అతని జీవితకాలం అయిపోయిన తర్వాత మనకి మన పుణ్యకారాలు చేశాడు కాబట్టి స్వర్గలోకానికి పోయాడు. కొన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలోనే ఉన్నాడు అనమాట. ఉన్న తర్వాత ఒక రోజు దేవదూత వచ్చేసేసి, స్వామి, రాజా అంటే రాజు కదా, రాజా మీకు భూలోకానికి పోవాల్సినటువంటి సమయం దగ్గరికి వచ్చేసిందని చెప్పిపోతాడు అనమాట. ముందుగా చెప్పేస్తాడు. అంటే ఎప్పటికీ అక్కడ శాశ్వతంగా ఉన్నాం కదా, మన పుణ్యకర్మలు అయిపోగానే మనం భూలోకం రావాల్సిందే వాళ్ళు చెప్తారనమాట. ఆ రోజు నుంచి రాజు చాలా దుఃఖపడుతుంటానమాట. అరే అనవసరంగా మళ్ళీ భూలోకానికి పోవాలి, ఎంత ఎందుకు, మనకి ఇక్కడ హాయిగా ఉన్నాను కదా నేను అనుకుంటుంటాడు. ఆ సమయంలో నారదుడు రావడము, ఎందుకు రాజా ఇలా ఉందావంటే, నేను ఈ విధంగా నాకు భూలోకానికి పోయే సమయం వచ్చేసింది కాబట్టి నేను పోవాలని నాకు భలే బాధగా ఉంది అక్కడికి పోవాలంటే మళ్ళీ అంటే, సరేననేసి ఒక 2 దేవతలను పిలిచి నారదుడు
మీరు పోయేసేసి భూలోకానికి పోయి ఈ రాజు పరిపాలించినటువంటి రాజ్యంలో ఈ రాజు గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారేమో ఒకసారి చూసి రమ్మంటారు అనమాట. సరే, దేవదూతలు ఆ రాజు మీద ఉన్న గౌరవం, నారద మీద ఉన్న భక్తితో ఈ ఈ యొక్క భూలోకానికి పోతారు, రాజ్యం అంతా తిరుగుతారు. కానీ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో తరాలు మారిపోయినాయి ప్రజలు. మరి ఎవరు మాట్లాడుకుంటారు ఆయన గురించి? అట్లా తిరిగి 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 వాళ్ళు అలసిపోయేసి ఒక చెట్టు కింద కూర్చుంటారు అనమాట. ఆ సమయంలో ఆ చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఆ పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమని? అరే, మన పిల్లలు, అంటే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నాయన్నమాట, పక్షి పిల్లలు. మన పిల్లలు పోయి చాలాసేపు అయింది, వాళ్ళు ఇంకా రాలేదే అని భయపడుతుంటాయి అనమాట. ఎట్ట పోయినారు, దారి తప్పినారు అనుకుంటా ఉంటాయి. ఇంత లోపల ఆ పిల్లలు కిలకిలాలు ఆడుకుంటా వస్తాయన్నమాట. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటే పిల్లల్ని అడుగుతారు, ఏమని? ఏమ్మా, మీరు ఇంతసేపు లేట్ అయింది ఏంది, ఎందువల్ల రాలేకపోయినారు, మేము ఇక్కడ ఎంత భయపడిపోయినాము అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు చెప్తాయన్నమాట. అవి ఆ పక్షి పిల్లలు చెప్తాయి, అవును, మేము మాట్లాడుకుంటా రావడంలో దారి తప్పిపోయినాం. దారి తప్పిపోయేసి మేము గాబరాగా ఏడ్చుకుంటా ఉంటే ఒక దగ్గర ఒక ఋషీశ్వరుడు పోతుంటే ఆయన, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు పిల్లల్ని మమ్మల్ని అడిగినప్పుడు మేము చెప్పాం, అయ్యా మాకు దారి తప్పినాము, మా అమ్మ నాయన అక్కడ ఆ చెట్టు మీద ఉన్నారని చెప్తే, ఓ ఆ చెట్టు గుర్తులు చెప్పమంటారనమాట. చెప్తే, ఓహో ఆ చెట్టు పలానా రాజు నాటిన చెట్టు అని చెప్తారనమాట. చెప్పినాడు కాబట్టి మేము సులభంగా ఇక్కడికి వచ్చేరాను. ఈ మాటలు ఎప్పుడైతే ఈ దేవతలు ఉన్నారో వాళ్ళు పరమ సంతోషపడిపోయినారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల కింద జరిగినటువంటి విషయాన్ని ఆ ఋషీశ్వరుడు వీళ్ళకి చెప్పారనమాట. అంటే గుర్తుపెట్టుకో ఉన్నారు కదా. కాబట్టి ఈ విధంగా పుణ్యకరం లేదండి యుగ యుగాలకు వస్తూ ఉంటుందన్నమాట చెప్పాడు. ఈ మాట ఎప్పుడైతే తీసపోయేసి నారదుడు చెప్పాడో, నారదుడు చెప్తారన్నమాట ఈ దేవతలు పోయేసి. అప్పుడు నారదుడు ఏమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రార్థించి వాళ్ళ యొక్క అనుమతితో ఈ రాజుని మళ్ళా ఇంకా కొంతకాలము స్వర్గలోకం ఉండేటట్టుగా అనుమతి తీసుకుంటారన్నమాట. ఈ విధంగా పుణ్యకర్మల యొక్క ఫలితము యుగ యుగాలకి మనం రక్షిస్తూనే ఉంటుంది. అదేవిధంగా చెడు కర్మల ఫలితం కూడా అంతే, జన్మ జన్మలకి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన చిన్నపిల్లలప్పటికే పుణ్యం గురించి, పాపం గురించి, మంచి చెడ్డల గురించి వాళ్ళకి చెప్తూ ఉండాలి. వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం చాలా అవసరం. మనకి చిన్నప్పటి దశ నుంచి రావాలన్నమాట. మనం ఒకసారి ఇప్పుడు మన యొక్క జీవిత దశలని గురించి ఒకసారి తెచ్చుకుందాం. ఎట్లాగంటే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు మనది బాల్యదశ. ఆ బాల్యదశలో ఎలాంటి ఇబ్బంది లేదు, మన తల్లిదండ్రుల పెంపకంలో హాయిగా గడిచిపోతుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఆ తర్వాత 6 నుంచి 10 సంవత్సరాల వయసు వరకు కూడా చాలా ఉత్తర బాల్యదశ అంటారు దాన్ని ముఖ్యమైన దశ. ఎందుకంటే ఆ దశలో జరిగేటువంటి అనుభవాలు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతాయి ఆ పిల్లలకి. కాబట్టి ఆ 6 నుంచి 10 సంవత్సరాల వయసులో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ, అనవసరంగా వాళ్ళని అనుమానించడము. ఎందుకంటే వాళ్ళు చేయని తప్పులకు ఒక్కసారి తెలియకుండా అవమానిస్తాం అనమాట. రే నువ్వు చేసేవరా అనేసి అట్లా అవమానించడం కానీ వాళ్ళని చేయకూడదు అనమాట. సూటిపోటి మాటలతో వాళ్ళని నొప్పించడం చేయకూడదు. ఇది చేసినప్పుడు వాళ్ళ యొక్క పసి మనస్సు గాయపడిపోయేసి వాళ్ళు బలహీనులుగా తయారవుతారు. కొందరు భయస్థులుగా తయారవుతారు, కొంతమంది పిరికి వాళ్ళుగా తయారవుతారు, కొంతమంది మొండి వాళ్ళుగా కూడా తయారవుతారు అనమాట. కాబట్టి ఆ వయసులో మాత్రం వాళ్ళని ఒక గాజు బొమ్మని ఎట్లా చూసుకుంటామో ఆ విధంగా చూసుకోవాలి. ఎప్పుడు 6 నుంచి 10 సంవత్సరాల వయసు వరకు. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో ఉండాలి మనం. అట్లాగే 10 నుంచి 16 సంవత్సరాల వయసు వరకప్పుడు శరీరంలో మనకి ఎన్నో మార్పులు వస్తుంటాయి. అది ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, ఎన్నో మార్పులు వస్తుంటాయి. పిల్లలు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే తమకంటే పెద్దవారిని లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులని అనుకరిస్తుంటారనమాట. అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తుంటే వీళ్ళు ఎక్కువగా అనుకరిస్తుంటారు, వాళ్ళు బాగా గమనిస్తుంటారు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క పిల్లల ఎదురుకుండా కొట్టుకోవడము, తిట్టుకోవడము, అలాంటి పనులు ఎప్పుడు కూడా తగులాడుకోవడము చేయకూడదు. అట్లాగే ఆ వయసులో పిల్లల్ని మరీ గారాబం చేయకూడదు. అట్లని చెప్పి అతిగా కట్టడి చేయకూడదు. గారాబం చేసిన నష్టమే, కట్టడి చేసిన నష్టమే అనమాట. కాబట్టి మంచివారుగా మారాలనుకున్నా, దుర్మార్గులుగా అంటే చెడ్డవారుగా మారాలనుకున్నా ఆ వయసులోనే బీజం పడుతుంది. కాబట్టి ఆ వయసు కూడా చాలా ముఖ్యమైన వయసు. ఇంకపోతే 20 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు ఒక వయోజన దశ అనుకుంటాం మనం. అంటే అక్కడ మామూలు చదువులు పూర్తవుతూ ఉంటాయి, ఉద్యోగ అన్వేషణ చేస్తుంటారు, తర్వాత పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు జరిగిపోతుందన్నమాట.
తర్వాత 40 నుంచి 60 సంవత్సరాల వయసుకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, మధ్య వయస్సు అది. 60 సంవత్సరాల తర్వాత చివరి దశ వృద్ధాప్య దశ అన్నమాట. ఈ యొక్క దశల గురించి వివరించేటప్పుడు ఒక చిన్నగా సరదా కథ చెప్పుకుందాం. సరదాగా ఒక కథ ఉంటుంది కాబట్టి చెప్పుకుందాం. ఎలాగంటే అది బాగా గుర్తుండిపోతుంది అప్పుడు అందరికీ. ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు ఒక గాడిదని మొదట సృష్టించాడు అనమాట. అంటే మొదట అంటే ఒక్కొక్కటి చేసుకుంటుంటాడు జయసూర్యుడు. చేసేసి దాని యొక్క జీవిత దశని చెప్పాడు అనమాట. నువ్వు ఈ ఫలానా పని ఈ విధంగా చేసుకోవాలి, ఇలా చేయాలని చెప్పేసేస్తే నీకు 40 సంవత్సరాల వయసు ఇస్తున్నాను, ఆయుష్ ఇస్తున్నాను అని చెప్పాడు అనమాట. అప్పుడు గాడిద బాధపడిపోయి, స్వామి నా మీద ఎందుకు ఇంత దయ లేకుండా ఉన్నావు, నేను ఎందుకు ఆ గాడిద చాకరి 40 సంవత్సరాలు నేను ఎక్కడ చేసేది, నాకొద్దు స్వామి అంత వయసు అంటే. సరే దాని యొక్క బాధని గమనించి, సరే పో నీకు 20 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, బతుకుపో అని చెప్పి పంపించేస్తాడనమాట. దాని తర్వాత కుక్క వస్తుందన్నమాట. కుక్కని నీకు కూడా 40 సంవత్సరాల వయసు ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, అట్లాగే నువ్వు ఈ విధంగా నీ యొక్క జీవిత చరిత్రని షార్ట్ ఫిల్మ్ లాగా చూపిస్తాడనమాట. ఈ విధంగా ఉంటామని చెప్పినప్పుడు అప్పుడు అది కూడా, స్వామి నాకెందుకు స్వామి 40 సంవత్సరాలు ఈ కుక్క బతుకు, ప్రతి ఒక్కరు కూడా కుక్క నేను చాలా నీచంగా చూస్తుంటారు, కాబట్టి చీపోరా కుక్క అంటారు, లేకుంటే కుక్క తోక వంకర అంటుంటారు, నా యొక్క తప్పేం లేకపోయినా కూడా ఈ విధంగా నాకొద్దు స్వామి అంటే, సరే పో నీకు కూడా 20 సంవత్సరాల వయసు ఆయుష్ ఇస్తున్నాను, నువ్వు బతుకుపో అని చెప్పి పంపించేస్తాడు. ఈసారి కోతి వచ్చిన తర్వాత కోతికి కూడా అలాగే దాని యొక్క జీవిత చరిత్రను చెప్తాడు. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి నీకు కూడా 40 సంవత్సరాల వయసు ఇచ్చినట్టు, కోతి నాకు ససేవరా వద్దు స్వామి, నాకెందుకు స్వామి అనేది, ప్రతి ఒక్కరు కూడా నా యొక్క తప్పేం లేకపోయినా ఈ యొక్క కోతి ముఖమాడ, లేకుంటే ఈ యొక్క కోతి కొండముచ్చు అనేసి ఈ విధంగా నన్ను చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు, నీ అన్ని కోతి బుద్ధులేరా నీ అని అంటుంటారు, కాబట్టి నాకు వద్దు స్వామి అంటది అనమాట. సరే అని అనేసి దాని బాధను గమనించి బ్రహ్మదేవుడు ఆయనకు కూడా ఒక 20 సంవత్సరాలు ఆయుష్ని మాత్రం ఇచ్చి పంపించేస్తాడు. ఈసారి మనిషి వస్తాడనమాట. మనిషి స్టైల్గా నిలబడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయనకి చెప్పాల్సిన చెప్పేసి, నీకు కూడా 40 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, దీంతో పాటు నీకు మంచి అందాన్ని, ఈ యొక్క బుద్ధి జ్ఞానాన్ని కూడా ఇస్తాను, హాయిగా జీవించుకో అనేసి ఇస్తాడనమాట. అప్పుడు మనిషి ఏమంటాడంటే, భలేవాడివి బ్రహ్మదేవ, నాకు ఇంత మంచి పర్సనాలిటీ ఇచ్చావు, అలాగే బుద్ధి జ్ఞానం ఇచ్చావు, మనకి మంచి హోదా ఇస్తున్నావు, మరి ఇచ్చినప్పుడు అదన్నీ అనుభవించాలి కదా, నేను 40 సంవత్సరాలు నాకెక్కడ సరిపోతాయి అని అతను ఎదురు తిరుగుతాడనమాట. ఇప్పుడు షాక్ అవ్వడము బ్రహ్మదేవుడు వంతయింది. వరి ఇట్లా వచ్చేసిందని, సరే పో నేను ఈరోజు 60 సంవత్సరాలు ఆయుష్ని మిగిల్చాను, అది నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క మానవుడికి 100 సంవత్సరాలు ఆయుష్ పెట్టి పంపించేస్తాడనమాట. మరి ఇప్పుడు జరిగేది ఏందయ్యా అంటే, 100 సంవత్సరాలు ఆయుష్ తీసుకుని మనిషి వచ్చాడు. మనిషి వచ్చినప్పుడు ఏమవుతుంది, 25 సంవత్సరాల వరకు ఎలాంటి బాధలు లేకుండా హాయిగా గడిచిపోతుంది మనిషి జీవితం. అంటే దాదాపుగా 25 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, ప్రతి ఒక్కరు సాధ్యంత వరకు ఆధారపడుతుంటారు. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు వరకు ఎలా జరుగుతుంది, అతనికి ఈ యొక్క చదువులు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగం రావడము, తర్వాత పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కనుక్కోవడము, జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. ఇంతవరకు దాదాపుగా అందరికీ హాయిగా జరిగింది. అంటే ఇది నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి వయసు, అది ఆయుష్, అది 40 సంవత్సరాల వయసు. తర్వాతనే ఉండేదంతా కూడా. 40 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 40 నుంచి 60 సంవత్సరాల వరకు గాడిద బతుకు అనమాట. అంటే ఏంటంటే మనకి ఈ యొక్క జీవితంలో స్థిరపడే క్రమంలో ఆ వస్తువుల మీద మోజు, ఈ వస్తువుల మీద వల్ల వస్తువులన్నీ కొనుక్కునేసి, అవసరం లేని కొనుక్కునేసి వాటికి ప్రతి నెల ఈఎంఐలు కట్టుకుంటా, పిల్లల చదువులకి ఫీజులు కట్టుకుంటా, అట్లాగే కాస్ట్లీ బట్టలు కొనుక్కోవడం, అలగలుకోవడం, బరువు బాధ్యతలు, అలాగే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూసుకోవడం, ఇట్లాగా అతను బండ చాకరీ చేస్తుంటాడు అనమాట. అంటే గాడిద చాకరీ అన్నమాట. ఎప్పటి వరకు, 60 సంవత్సరాల వరకు. 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఏమవుతుంది, ఇక్కడ 60 సంవత్సరాలకి అతను ఒకవేళ ఉద్యోగం చేసేవాడైతే 60 సంవత్సరాలకు వయసు పూర్తి కాగానే ఆయనకు ఒక పొలమాలు వేసేసి, ఇంకా బానాయన నీ యొక్క సేవలు వినియోగించడం చాలు అని చెప్పి పంపించేస్తారు. ఆయన ఇంటికి మీద వెళ్ళుకొనేసి ఇంకా ఏమవుతుంది, పక్క రోజు నుంచి ఒక కుర్చీలో ఒక పక్కన కూర్చో ఉంటాడు. మన ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడికైనా బయటకు పోయేటప్పుడు వాళ్ళ నాన్నకి అన్ని జాగ్రత్తలు చెప్పేసి, నాన్న పలానా పని చేసి పెట్టు, ఎవరైనా పని మనిషి వస్తే ఆమె చేత ఆ యొక్క అంట్లు తోమిచ్చు, ఇల్లు చిమ్మిచ్చు, గార్డెనింగ్ చేపించు, ఇలాగ చిన్న చిన్న పనులు చెప్పేసి పోతుంటారు. అంటే మొత్తం మీద ఈ
ఈ 20 సంవత్సరాల కాలం కూడా 60 నుంచి 80 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల కాలం ఏమవుతుందంటే అతను కుక్క బతుకుతాడు, ఇంటికి కాపలాగా ఉంటాడు అనమాట. ఇకపోతే 80 సంవత్సరాల పై భాగం, 80 నుంచి 100 సంవత్సరాలు, అక్కడ ఏం జరుగుతుంది? ఆ 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతనికి పళ్ళన్నీ ఊడిపోతాయి, కళ్ళు సరిగా కనిపించవు, చెవులు వినిపించవు, నోట్లో నుంచి చొంగ కారుతూ ఉంటుంది. ఇంకపోతే శరీరం నుంచి ఎట్టయినా ఆ వయసు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కొంత ముసలి వాసన వస్తుంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు అతనికంటూ ఒక పక్కన ఒక గది కేటాయించి ఆ గదిలో ఉంచేస్తారు అతన్ని. ఉంచేసినప్పుడు ఏమవుతుంది, ఇకనా ఆయన బయట నుంచి వచ్చేదానికి లేదనమాట, ఇంకా ఆ గదిలో ఉండిపోతుంటాడు. ఈ విధంగా అతను కోతి బతుకుతున్నాడు ఆఖరాకి. ఇది మనం కోరి తెచ్చుకున్న బతుకులు ఇవి. ఈ విధంగా బతుకుతున్నారు. కాబట్టి మన శంకరాచార్యులు వీరేమంటున్నారంటే, ఇది మామూలు సరదాగా చెప్పుకునే కథ. అది సంసారం అనేటువంటి మురికోపంలో బతుకుతున్న మానవులకి రక్షించేదాని కోసము ఎలాంటి జీవితం అనుభవిస్తే మానవులు తరిస్తారో అటువంటి జ్ఞాన వైరాగ్యాలని ప్రసాదించడానికి ఈ యొక్క వివేక చూడమని గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఎప్పుడు కూడా సంపాదించే స్థితిలో ఉండేటప్పుడు, అట్లాగే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన అందరూ కూడా దగ్గర చేరుతారు. మా అమ్మనే మా నాన్న అనేసి అలాగా దగ్గర అంటే మనకి పద్యం చెప్పుకోను కదా, ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు అయితే పద్యం ఉంది కదా, అట్లాగా సంపాదన స్థితిలో ఉన్నప్పుడే అందరూ మన దగ్గరికి వస్తారు. సంపాదన స్థితి లేకుండా మన వృద్ధాప్యంలోకి వచ్చినా అందరూ ఒక్కొక్కరు దూరం అయిపోతుంటారంట. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి భజన పరులకి దూరంగా ఉండాలి. నిరంతరము భగవంతుణ్ణి స్మరించుకుంటూ సాధన చేస్తూ జీవించాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క అంతిమ క్షణాలని పూర్తి చేసుకుంటారు అనేసి ఇక్కడ మనకి మన శంకరాచార్యుల వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత కర్మలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కర్మలు మనకి మంచి కర్మలు ఉన్నాయి, చెడు కర్మలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఈ కర్మలు నశించాలంటే మనకి ముక్తి మోక్షం ద్వారా మాత్రమే తెలుసుకుంటున్నాం. ఇక్కడ కర్మలు అనేది ఒకసారి చెప్పుకుంటాం. కర్మలు 3 రకాలుగా ఉంటాయి. కర్మలు 3 రకాలు అంటే ఏంటంటే ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు. ఈ కర్మలు 3 కూడా చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి వివరించి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఆగామి కర్మలు అంటే పుట్టింది మొదలుకునేసి మనం చనిపోయేంత వరకు ఈ జన్మలో ఇప్పుడు జన్మలో చేసేటువంటి కర్మలు అన్నమాట. అవి మంచి కర్మలు కావచ్చు, చెడు కర్మలు కావచ్చు, ఏదైనా సరే కర్మే కదా ఆ కర్మలు. వాటిల్ని ఆగామి కర్మలు అంటారనమాట. అంటే ఇవి ఈ జన్మలోనే కొన్ని అనుభవించేస్తుంటాం. మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ ఈ జన్మ అనుభవిస్తున్నాం. కూడా మిగిలిపోయిన వాటిని మనం చనిపోయిన తర్వాత మనతో పాటు తీసుకుపోతాం, పైకి వస్తాయని మనతో కూడా. వాటిని సంచిత కర్మలు అంటారు అనమాట. సంచిత అంటే సంచి అని బాగా గుర్తుపెట్టుకోండి. సంచిత కర్మలు అంటారు. అంటే మొదటి ఈ జన్మలో మనం చేసుకున్నాము, వాటిని ఆగామి కర్మలు ఉన్నారు. తర్వాత వాటిని మనం పైకి తీసుకెళ్ళిపోతాం, మిగిలిపోయిన వాటిని పైకి తీసుకుపోయినాం. ఈ విధంగా జన్మలకి ఈ యొక్క సంచిత కర్మలు ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. మరి మళ్ళా జన్మ తీసుకునేటప్పుడు ఆ సంచిత కర్మల్లో నుంచి కొన్ని కర్మల్ని మేము అనుభవిస్తాం నాయన అని మనమే తీసుకొచ్చుకుంటాం కిందకి. వాటిల్ని ప్రారంధ కర్మలు అంటారనమాట. అందుకే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు ప్రారంధం అనేసి తల కొట్టుకుంటుంటాం మనకు తెలియకుండానే. అది ప్రారంధ కర్మ అంటే మనమే తెచ్చుకున్నాం ఆ కర్మల్ని. అంటే ఆ యొక్క ప్రారంధ కర్మలు జన్మలుగా పోగైనటువంటి సంచిత కర్మలు అన్నమాట. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో ఇప్పుడు చేసేటువంటి కర్మలు అన్నమాట. సంచిత కర్మలు అంటే జన్మల్లో మిగిలిపోయిన కర్మలు సంచితంగా తయారవుతాయి. మరలా జన్మ ఎత్తేటప్పుడు ఆ సంచితంలో నుంచి కొన్ని కర్మలను తీసుకొచ్చుకుంటాము, వాటిని ప్రారంధ కర్మలు అంటారు. మరి ఎప్పటికీ ఈ విధంగా చక్రంలాగా తిరుగుతూ ఉండాల్సిందేనా మనము అంటే ఎప్పటికీ ఒకసారి ముగించగలగదా? మోక్షం పొందాలని ముగించాలి కదా. ఎలాగంటే నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మలు అంటే మనం చేసే కర్మ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని మీద ఫలితాన్ని ఆశించకూడదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అనమాట. అక్కడ శ్రీకృష్ణ మరి ఏమంటాడు, అయ్యా నువ్వు కర్మలు చెయ్యి, ఫలితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశించుకోకని చెప్పాడు అనమాట. అదంతా కూడా నానే చూసుకుంటాను అన్నాడు. ఆ విధంగా మనం నిష్కామ కర్మలు చేసుకోవాలి. నిష్కామ కర్మలు చేసినప్పుడే మన కర్మలు ఏవి కూడా మనకు అంటవు. ఇక్కడ మనకి ఇంకొక విషయం నీకు చెప్పదలుచుకున్నాను. కర్మలు ఇక్కడ ఏంటంటే నిష్కామ కర్మలు, కర్మత్యాగం అనేసరికి మనకి మామూలుగా హిందువులుగా సనాతనంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా జన్మలో ఒక్కసారైనా సరే కాశీకి పోవాలని చెప్పి అనుకుంటారు. కాశీకి పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉంది 2 వదిలేసేయాలని. ఏంటంటే ఫలత్యాగం, కాయత్యాగం అంటారన్నమాట.
ఇక్కడ మనకు మామూలుగా తెలియక అందరూ ఏమంటారంటే ఫలత్యాగం అంటే ఏదో పండును వదిలేసేయాలనేసి, కాయత్యాగం అంటే ఏదో ఒక కాయను వదిలేసేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు తెలిసి చాలా మంది అట్లాగే వదిలేసేస్తుంటారు. అంటే మనకి తినేటువంటి పండులో కానీ, కాయల్లో కానీ, కూరగాయలు కానీ ఏదైనా సరే వాటిని అదొకటి ఇదొకటి వదిలేసి వస్తారు. కానీ దాని యొక్క నిజమైన అర్థం ఏంటంటే ఫలత్యాగం. ఫలత్యాగం అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయడము. మనం ఒక పని చేసాం, ఒకరికి 10 రూపాయలు సహాయం చేసాం. నేను సహాయం చేశానని చెప్పి ఆ భావంతో చేస్తే అది దానికి ఫలితం ఆటోమేటిక్గా మనకి పుణ్యం వచ్చేస్తుంది. అట్లా కాకుండా నిష్కామంగా చేయాలన్నమాట. అది ఫలత్యాగం అంటే. ఫలితాన్ని ఆశించకూడదు. ఒక పని చేస్తామంటే దాని మీద ఫలితాన్ని కుడి చేతితో చేసింది ఎడమ చేతి తెలియకుండా ఉండాలన్నమాట. అట్లాగా ఉండాలన్నమాట ఫలత్యాగం ఉంటుంది. కాయత్యాగం అంటే ఏంది? కాయం అంటే ఏంది? శరీరం. శరీరం మీద ఎలాంటి అభిమానాన్ని పెంచుకోకూడదు. నాకు మంచి మంచి బట్టలు వేసుకోవాలని, ఇలాంటి మంచి మంచి నగలు పెట్టుకోవాలనేసి, ఇలాంటి మంచి భోజనం చేయాలని, ఇలాంటి కోరికలు ఉండకూడదు అనమాట. అది కాయత్యాగం అంటే. కాబట్టి ఫలత్యాగము, కాయత్యాగం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేసి, మన తెలియని వాళ్ళకి, అంటే తెలియక పొరపాటు చేస్తున్నారు వాళ్ళు, తెలిసి కాదు, తెలియక పొరపాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పడం మన యొక్క బాధ్యత. తెలుసుకున్న విషయాన్ని చెప్పాలి కదా. మరి ఈ యొక్క మోక్ష సాధన మనకు కలగాలంటే ఆత్మే పరమాత్మ అంటున్నాము, జీవుడే దేవుడు అని చెప్పుకుంటున్నాము, దేహమే దేవాలయం అంటున్నాము. భావించి ఎప్పుడు కూడా నిరంతరం భగవద్ధ్యానంలో గడుపుక సాధన చేసుకుంటున్నాం అనమాట. మనం ఎప్పుడైతే ఈ యొక్క శరీరంతో ఉన్నంత వరకే సాధన చేయగలం. శరీరం లేకపోతే మనం సాధన చేసేది ఏముంది? మనకు ఒకసారి మృత్యు ఒడిలోకి పోయిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధన చేసేది సాధ్యం కాదు. కాబట్టి ఈ మృత్యువు రాకముందే ఈ జన్మలోనే మనం మోక్షం పొందాలంటే మనం సాధన చెయ్యాలి. మృత్యువు ఏ క్షణం వస్తుందో ఎవరికి తెలియదు. దానికి ఉదాహరణ ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఏంటంటే ఒక జోరు వాన పడతా ఉంది. వాన పడినప్పుడు ఆటోమేటిక్గా కప్పలకి మహా పండగ అనమాట. వాన పడేటప్పుడు కప్పలకి మహా పండగగా ఉంటుంది అనమాట. ఆ కప్ప ఒక కలుగులోంచి కప్ప బయటకు వచ్చింది. బోదురు కప్ప అనమాట. బాగా ఆరోగ్యంగా ఉంది. బెక్క 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 అనుకుంటా ఎగురుకుంటూ పోతా ఉంది. ఆ కప్పని ఎప్పుడు చూసిందో ఒక పాము బయటకు వచ్చింది. పాము వచ్చి, ఆహా, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికిందే, బాగా నిగనగలాడుతుంది బోదురు కప్ప అనేసి పాము దాన్ని వెంబడిస్తూ పోతూ ఉంది. పాము ఎప్పుడైతే అట్లా వెంబడిస్తూ పోతుందో దాన్ని చూసినటువంటి ముంగిస దాన్ని వెంబడిస్తూ పోతుందట. పాముకి ముంగిస పడదు కదా, కాబట్టి ముంగిస ఏమంటే పాముని వెంబడిస్తూ పోతుంది అనమాట. ముంగిస ఎప్పుడైతే పోతుందో దాని వెనక నక్క దాన్ని వెంబడిస్తూ పోతూ ఉంది. అలాగా పోతుండేలాకే దానికి చూసినటువంటి పులి నక్కని వెంబడిస్తుంది. అరే, నాకు మంచి ఆహారం దొరికింది ఈరోజు, నక్కని వెంబడిస్తుంది. పులిని చూసినటువంటి వేటగాడు బాణాన్ని ఎక్కువ పెట్టేసి పులిని వెంబడిస్తూ పోతున్నాడు. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని వెంబడిస్తూ పోతుంది. దేనికోసం వెంబడిస్తున్నాం అనుకుంటున్నాం మనము? ఆహారం కోసం పోతున్నాయి అనుకుంటున్నాం మనం. కానీ నిజంగా జరిగేది అక్కడ ఏంది? ఒకదాని మృత్యువు. నిజంగా ఆహారం కోసం అది పోతుండేది, దాని మృత్యువు దాని వెన్నంటి పోతూ ఉన్నాయి అవి. కాబట్టి ఈ మృత్యువు అనేది మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రాదు. ఎప్పుడు కూడా నేను ఈరోజు వస్తాను, నువ్వు సిద్ధంగా నుంచి వస్తాయా? ఇప్పుడు ఎవరికి ఏది దొరకద్దో ఇక్కడ ఈ 5 కాబట్టి మృత్యు దాని అన్నింటి పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము తిథి వార మంచి పని చేయాలంటే ఎప్పుడు కూడా మనము తిథి వార నక్షత్రాలు చూసుకోకూడదు. మంచి పని చేసినప్పుడు దానికి మళ్ళీ ఎందుకు తిథి వార నక్షత్రం చూసి మంచి పనే కదా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఎందుకంటే మృత్యు ఏ క్షణంలో ఎప్పుడు వస్తుంది. మనం రాత్రి పడుకున్నాము, ఉదయం లేసులు ఉంటామని గ్యారంటీ ఉంది మనకి. ఉదయం లేకపోతావచ్చు కదా. కాబట్టి మనము మంచి పని చేయాలనుకున్నప్పుడు ఈ క్షణమే చేసేయాలన్నమాట. ఇది మన యొక్క ఆదిశంకర వాళ్ళు మనకి కర్మయోగం మార్గం గురించి, జ్ఞాన మార్గం గురించి, ఈ యొక్క సాధన సంపత్తి అనేది చెప్పడం జరిగిందనమాట. ఇక సాధన సంపత్తి అనేది తెలియజేసుకుంటూ ఈ కర్మ మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ రెండు కూడా రాత్రి పగలు లాంటివి నాయన. ఈ యొక్క సాధన సంపత్తి అనేటువంటి జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు జ్ఞాన మార్గంలో సన్యాసులు, యోగులు ఉంటారు. వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కర్మజీవులు కర్మ మార్గంలో ఉంటారు. మన కర్మలను బట్టే మనకి జన్మలు కలుగుతాయి. ఆత్మే సత్యమైంది, నిత్యమైంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్ళేసేసి ముక్తి మార్గంలోకి దగ్గర అవుతారు అని చెప్పేసి చెప్తున్నమాట. ఈ జ్ఞానులు ఉండేటువంటి వాళ్ళు ఎలాగా ఈ జనన మరణాలని లెక్కలేక తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మనకి శిథిలమైన శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారు, మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటున్నారు. అంటే పాత చక్క వదిలిపెట్టేసి కొత్త చక్క ఎట్లా చేసుకుంటున్నాము, అట్లాగా శిథిలమైన శరీరాన్ని వదిలిపెట్టేసి
మళ్ళా కొత్త శరీరంలో ప్రవేశిస్తున్నారు అనమాట. అది సహజం అన్నమాట వాళ్ళకి. సహజం ఎవరికి? జ్ఞానం తెలిసిన వాళ్ళకి. మనం అజ్ఞానంలో ఉంటాం కాబట్టే మనం ఒక చనిపోగానే అయ్యో మనం మా చనిపోయినారు అనేసి మనం బాధపడేసి కేకలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటుంటాము. నిజంగా జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎవరు బాధపడరు. ఎందుకంటే ఆత్మ సత్యం, ఎప్పటికీ నిత్యమైంది, అది దానికి చావు లేదు. కాబట్టి ఎందుకు మనం బాధపడ్డము? కాబట్టి అది బాధపడకూడదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఇక్కడ మాలవ దేశము, ఒక దేశంలో ఒక రాజు. ఆ రాజు ప్రజలని చక్కగా పరిపాలిస్తుంటాడు. కానీ అతనికి ముగ్గురు భార్యలు ఉన్నారు. ముగ్గురు భార్యలున్నా కూడా సంతానం లేదు ఆయనకి. సంతానం లేదనమాట. మరి సంతానం లేకపోతే తర్వాత వారసులు ఎవరు అనేసి బాధపడుతూ ఉంటే ఒకరోజు ఒక ముని వచ్చేసేసి, రాజా నువ్వు పుత్రకామేష్టి యాగం చేయు, నీకు బిడ్డలు పడతారని చెప్తారనమాట. సరే రాజు అనుకుంటే దగ్గర ఇంకేముంది, తొందరగా పుత్రకామేష్టి యాగం చేస్తారు. అట్లాగే వాళ్ళ పెద్ద భార్యకి ఒక మగబిడ్డను జన్మిస్తారు అనమాట. అప్పటి నుంచి ఆ రాజు ఆ పెద్ద భార్య దగ్గరే ఉంటూ ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. ఇది మిగిలిన ఇద్దరు భార్యలకి అసూయ కలిగిస్తుంది అనమాట. ఆ రాజు ఎప్పుడు కూడా పెద్ద భార్య దగ్గరే ఉంటున్నాడు, మన దగ్గరికి రావటం లేదు అనేసి వాళ్ళు ఆ చిన్న బిడ్డకి విషం ఇచ్చి చంపేస్తారనమాట. విషం ఇచ్చి చంపేస్తారు. ఎప్పుడైతే ఆ బిడ్డ చనిపోయినాడో ఆ రాజు ఎంతో దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో నారదుడు వస్తాడు. నారదుడు విషయం తెలుసుకుంటే, ఏంది రాజా అంటే, అప్పుడు సరేను అనేసి ఆ నారదుడు తన యొక్క తపోశక్తితో ఆ బిడ్డ యొక్క జీవాత్మని కిందికి రప్పిస్తాడు అనమాట. రప్పించేసేసి, చూసావా నువ్వు ఈ యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినావు, నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడు అనేసి ఆ చెప్తాడు, అడుగుతాడు. అడిగినప్పుడు ఆ యొక్క ఆత్మ అంటుంది, ఎవరు తల్లిదండ్రులు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి? నేను ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో శరీరాలు మార్చాను. మరి ఏ జన్మలో ఎవరు తండ్రో ఎవరు తల్లిలో నాకేం తెలుసు? కాబట్టి నాకు ఈ యొక్క జనన మరణాలతో సంబంధం లేదు, ఎవరు తండ్రి కాదు. ఇక్కడ బంగారు ఆభరణాలు ఉన్నాయి, బంగారు నగలు కొనుక్కుంటున్నాం. ఈ రోజు బంగారం నా దగ్గర ఉంటుంది, అది కరిగిచ్చేసి ఇంకో దగ్గరికి పోతుంది. అలా ఏ విధంగా మారుతూ ఉందో ఆ విధంగా నా ఆత్మ కూడా ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయింది. ఎవరు తండ్రో ఎవరు తల్లో తెలియదు కదా అనేసి చెప్తాడు. ఎలాగో మీరు నన్ను ఇక్కడికి రప్పించారు కాబట్టి మీ యొక్క తపశక్తితో నాకు ముక్తిని ప్రదర్శించున్నాయన అనేసి ఆ జీవాత్మ అడుగుతుందనమాట. నారదుడు అలాగే చేస్తాడు. అప్పుడు ఆ యొక్క రాజదంపతికి జ్ఞానోదయం కలుగుతుంది. అంటే అనవసరంగా దుఃఖపడకూడదు, ఆత్మ అనేది చచ్చిపోలేదు, ఎప్పటికీ నిత్యంగానే ఉంటుందనేసి వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఈ విధంగా ఈ మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనల్ని ఎవరైనా ఏదైనా కష్టపెట్టినా, అనరాని మాటలన్నా మనం అదే పనిగా బాధపడుతూ ఉండకూడదు. ఎందువల్ల అంటే మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకుంటే మనం గమ్ముకున్నామంటే ఆటోమేటిక్గా మన కర్మలు కొన్ని తొలగిపోయినట్టే లెక్క అన్నమాట. అంతే కదా, తొలగిపోయినట్టే. కాబట్టి మన కష్టాలను కూడా ఇష్టాలుగా మార్చుకోవాలి అనేసి మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం సాధ్యం వరకు ఇప్పుడు మీకు సాధ్యం వరకు ఈ యొక్క వివేక చూడమైనటువంటి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక నుంచి ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఆ శ్లోకం అర్థాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సర్వ వేదాంత సిద్ధాంత గోచరంతమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మహాం. ఈ విధంగా శంకరాచార్యుల వారు తన గురుదేవులైనటువంటి గోవింద భగవత్పాదుల వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాడు. జంతూనాం నరజన్మ దుర్లమతః పుంసంతతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్తమస్వాత్మరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యేర్వినా లభ్యతే. ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా, అన్నిటిలోకి మనుష్య జన్మ ఉత్తమైందని మనం తెలుసుకున్నాము. ఎంతో పుణ్యం ఉంటే కానీ మనకి మానవ జన్మ లభించదని చెప్పుకున్నాము. అట్లాగే ఈ మానవ జన్మలో కూడా పురుషుడిగా పుట్టడము, అందులోనూ బ్రాహ్మణుడిగా పుట్టడము, బ్రాహ్మణుడిగా పుట్టి వైదిక ధర్మాన్ని ఆచరించడము, ఇది ఒక గొప్ప విషయం అన్నమాట. ఎంత ఇక్కడ జ్ఞానము పాండిత్యము కలిగి ఉండడము ఇంకా దుర్లభం అన్నమాట. కాబట్టి మనం ఈ జన్మలో
మానవ జన్మ లభించిన తర్వాత అనవసరమైనటువంటి ఆర్భాటాలకి పోకుండా ఈ యొక్క రంగుల ప్రపంచంలోకి ఆకర్షితం కాకుండా మనకి భగవంతుడికే సాధించాలి, భగవంతుని మోక్ష మార్గం సాధించాలని కలిసి మనం చేయాల్సిన ప్రయత్నం ఉందా అంటున్నాడు. మనకి ఎప్పుడు కూడా మంచి కర్మలు చెడు కర్మలు ఉంటాయని చెప్పుకున్నాం. మనం జన్మ సాధించిన తర్వాత పుణ్యకర్మలు పాపకర్మలు మనతో పాటు పంచేంద్రియాలు మనతో కూడా వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే జన్మను సాధించేసామో మనతో పాటు పుణ్యకర్మలు పాపకర్మలతో పాటు ఈ యొక్క పంచేంద్రియాలు కూడా మనతో కూడా వస్తాయి అని చెప్పుకున్నాం కూడా ఇందాక. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ పంచేంద్రియాలు మనం ఏమనుకుంటుంటామంటే ఈ యొక్క మనకి హాని చేసేవాళ్ళు కానీ కీడు కలిగించే వాళ్ళు కానీ బయట ఎవరో ఉన్నారు, వాళ్ళ వల్లే మనకి ఈ బాధలు వస్తున్నాయని చెప్పుకుంటాం. కానీ ఎక్కడో లేరు, మన యొక్క శత్రువులు ఎక్కడున్నారంటే పంచేంద్రియాల రూపంలో మన శరీరంలోనే ఉన్నాయి అనేసి శ్రీ శంకరాచార్యుల వారు 5 విషాదమైన సంఘటనల్ని మనకి ఉదాహరిస్తున్నాడు. శంకరాచార్యులు ఏం చెప్తున్నాడంటే, అయ్యా బయట ఎక్కడో లేరు, అంత శత్రువులు మీ శరీరంలోనే ఉన్నారు పంచేంద్రియాల రూపంలో అని చెప్తున్నాడు. ఏమనంటే ఇప్పుడు ఒక చేపని చెప్పాడనమాట. ఒక చేప ఎక్కడుంది, హాయిగా నీళ్ళల్లో ఉంది. మరి నీళ్ళలో ఉన్నప్పుడు ఈ యొక్క జాలర వేసినటువంటి ఈ గాలానికి ఉన్నటువంటి మాంసకు ముక్కకి ఆశపడి అది ఏమవుతుంది, ఆ యొక్క వచ్చేసేసి గాలాన్ని తగులుకుంటుంది, మాంసం ముక్క కోసం వచ్చేసేసి అది ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఇక్కడ నిజంగా ప్రాణం తీసింది ఎవరు, జాలర తీసాడా, ఇనప ముక్క తీసిందా, తీలేదు. కేవలం తన నాలుక జిహ్వ చాపల్ని వల్ల అది ప్రాణం పోగొట్టుకుంది. అట్లాగే ఒక ఏనుగు ఉంది, మగ ఏనుగు. మాటివాడు ఏం చేస్తాడంటే ఆడ ఏనుగుని అరిపిస్తాడు. దాని ముందు భాగంలో పెద్ద గుంటతో పెట్టేసి ఆడ ఏనుగు అరస్తాడు. ఈ యొక్క మగ ఏనుగు ఆడ ఏనుగు పొందు కోసము, స్పర్శ సుఖం కోసము పరితికుంటా, ముందు ఏనుగు ఆలోచించకుండా పరితికుంటా వచ్చేసేసి ఆ గోతిలో పడిపోతుంది. మావటి వాడికి దొరికిపోతుంది అనమాట. ఇక్కడ మావటివాడు దాన్ని పట్టుకున్నాడా, కేవలము దాని చర్మ సౌఖ్యం కోసం వచ్చింది కాబట్టి అది బాధల్లో పడిపోయింది. అది ఇంకపోతే మిడత అనేది వెలుగును చూసి ఆకర్షించబడేసేసి పోయేసి ఆ మంటలో పోయేసి దాని యొక్క రెక్కలు కాలిపోయిన దానివల్ల చనిపోతూ ఉంది. ఇక్కడ మంట దాన్ని కాల్చేసిందా, ఎందుకంటే ఆకర్షించబడింది, కళ్ళ వల్లనే అది చనిపోయింది. అది కళ్ళు ఆకర్షించబడ్డాయి కాబట్టి. అట్లాగే తుమ్మిద ఉంది. తుమ్మిద సంపంగి పూల వాసనకి లోపడిపోయేసేసి ఆ సంపంగి మీద వాలి అలాగే ఉండిపోతుంది. రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది, సంపంగి పువ్వులు ముడుచుకొని పోయిన దానివల్ల, రెక్కలు ముడుచుకుపోయిన దానివల్ల అక్కడే చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సంపంగి పువ్వు చంపేసిందా దాని ముక్కువే కదా వేసింది. అట్లాగే లేడీ వేటగాడు లేడీ పట్టుకున్న దానికోసం వేణువు ఊతాడు. వేణువు ఊదినప్పుడు ఇది ఆకర్షించబడేసేసి అట్లాగే నిలిచిపోతుంది. అది ఎక్కడిదక్కడే నిలిచిపోతుంది, అబ్బా ఆనందిస్తూ ఉంటుంది అనమాట. మన శ్రీకృష్ణుడు పిల్లని గొడవ ఊతుంటే గోవులు ఏ విధంగా తలలుపుకుంటూ ఉంటాయో అట్లాగే ఇక్కడ వేటగాడు పిల్లని గొడవ ఊతూ ఉంటే జింక కూడా అలాగే నిలిచిపోతుంది. నిలిచిపోయినప్పుడు అతను వచ్చేసేసి జింకను పట్టేస్తాడు. ఈ విధంగా ఇక్కడ వేణువు ఇక్కడ చంపింది ఎవరు, వేటగాడు చంపాడు. దాన్ని చెవుల వల్లే కదా అది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ యొక్క ప్రాణులన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలహీనత ఉంది, ఒక్కొక్క అవయవం బలహీనత ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నిటి కూడా ఒకదానికి చెవులు, ఒకదానికి కళ్ళు, ఇంకో దానికి ముక్కు, ఇంకో దానికి చర్మము. ఈ విధంగా ఒక్కోదానికి ఒక్కొక్క బలహీనత వల్లనే అవి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఒక్క బలహీనత ఉంటేనే అవి ప్రాణాలు కోల్పోతే ఈ 5 బలహీనతలు ఉన్నాయి మనిషికి. ఈ 5 బలహీనతలు మనిషికి ఉన్నాయి. ఏంది, రుచి కోసం నాలుక, మంచి భోజనాలు చేయాలనేసి నాలుక రుచి కోరుకుంటుంది. మంచి దృశ్యాలు చూడాలనేసి కళ్ళు కోరుకుంటున్నాయి. సుఖం, రకరకాల సుఖాలు అనుభవించాలని చర్మం కోరుకుంటుంది. ఇదే విధంగా కళ్ళు మంచి దృశ్యాలు చూడాలనేసి, మంచి సినిమాలు చూడాలనేసి, ఈ విధంగా పొగడ్తల కోసం చెవులు, నన్ను బాగా అందరూ పొగడాలి అనే చెవులు ఆరాటపడుతున్నాయి. ఈ విధంగా ఇన్ని లోపాలు ఉంటే మరి మనిషి ఏ విధంగా బాగుపడతాడు, ఇంకెంత ప్రమాదంలో పడిపోయాడు. అందుకోసమే శంకరాచార్యులు, అయ్యా నువ్వు ప్రపంచాన్ని జయించడం గొప్ప కాదు నాయనా, నీలో ఉన్నటువంటి ఇంద్రియాలని అదుపులో ఉంచుకో, అలాంటి వాడివే నిజమైన విజేతగా అవుతావాడనేసి ఆ యొక్క శంకరాచార్యులు మనకి బోధిస్తూ ఉన్నాడు.
కాబట్టి మన పంచేంద్రియాలని మన యొక్క అదుపులో ఉంచుకోవాలి అని ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత దుర్లభం త్రయమేవై తద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఇంతటి మహత్తరమైనటువంటి మానవ జన్మ లభించినటువంటి కారణంగా మనకి ఎంతో మంచి జన్మ లభించింది. మనకి ఎంతో బుద్ధి జ్ఞానం ఉన్నాయి. ఎంతో మంది మహర్షుల యొక్క మహాయోగుల యొక్క దర్శన భాగం కలిగింది. వాళ్ళ ద్వారా మనకి మళ్ళా అవధూతులు సిద్ధపురుషులు మహాయోగుల గురించి తెలుసుకున్నాం. వాళ్ళని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో వాళ్ళ ద్వారా మనకి ముక్తి మోక్షం లభించేటువంటి మార్గాన్ని వాళ్ళు మనకు సూచిస్తారు. వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి మంచి మార్గం ఉన్నాం కాబట్టి సూచిస్తారనమాట. ఈ విధంగా ఆధ్యాత్మ మార్గంలో పయనించేటప్పుడు మన గురువులు ఏం చేస్తుంటాయి, మనకు సాధన చేస్తున్నాం కాబట్టి మన నుండి దుష్గుణాల కన్నా కొన్ని పోతూ ఉంటాయి. కానీ అలాంటి సమయంలోనే మళ్ళా ఏదైనా చెడ్డ పనులు చేస్తూ ఉంటే అవి మళ్ళీ పేరుకుని పోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వాటి జోలికి పోవద్దు. అందుకే మనకి ఒక ఉదాహరణ ఏంటంటే, మనకి పడవలో పోతూ ఉన్నాము. పడవ ఎక్కడ ఉంటుంది? నీళ్ళ మీద ఉంటుంది. పడవ నీళ్ళ మీద ఉన్నప్పుడే మనం సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతాం. అదే పడవలోకి నీళ్లు వచ్చినాయనుకోండి, నీళ్ళు వస్తే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క మాయా ప్రపంచంలో ఆకర్షణకు లోనైపోతే సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతాము అనేసి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. తర్వాత లబ్ధ్వా కథంచి నరజన్మ దుర్లభః తత్రాపి శృతిపారదర్శనం యః సాత్మముక్తౌ నయతేత మూఢది సహ్యాత్మ హాస్వం వినిహంత్య సద్గతా. ఇక్కడ పూర్వజన్మల పుణ్యం వల్ల కానీ భగవంతుడి దయ వల్ల కానీ మానవులుగా పుట్టాం మనం. ఈరోజు ఎంతో అదృష్టం ఉంటే కావడం మనం అనుకుంటాం, అబ్బా నేను మానవుడిగా పుట్టాం కాబట్టి నేను ఎంతో అదృష్టం ఉంటుంది అనుకుంటుంటాం. కానీ అది కేవలం మన అపోహ మాత్రమే. మానవుడు పుట్టిన తర్వాత సరిపోయిందా? అది మనం ఈ జన్మనే సార్థకం చేసుకోవాలి. ఈ జన్మలే మోక్షం కొరకు మనము సాధన చేసుకోవాలి. అలా కాకుండా మన యొక్క ఈ యొక్క సంసార కోపంలో ఇరుక్కుపోయేసి చేస్తూ రంగుల ప్రపంచానికి శాశ్వతం అనుకుంటే మనకి బంధాలు పెంచుకోకూడదు. రంగుల ప్రపంచాన్ని ఎప్పుడు శాశ్వతం అనుకోకూడదు. ఇంతటి మహత్తరమైన జన్మను పొందినటువంటి వాళ్ళు ముక్తి కోసము మోక్షం కోసం మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి, అలా ఉపయోగించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని మూఢధి అంటున్నాడు శంకరాచార్యుల వారు. మూఢధి అంటే మూర్ఖుడు. కాబట్టి ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే సాధన మార్గంలో ధ్యాన మార్గం ద్వారా మనం ముక్తి మోక్షాన్ని పొందాలని చెప్తున్నారు. తర్వాత వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్వాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధే నవీనా విముక్తి సిద్ధి బ్రహ్మ శతాంతరేపి. ఇక్కడ కొందరు సాధకులు ఏమని చేస్తారంటే, ఆధ్యాత్మిక సాధనలు పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మనము పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఉపవాసాలు అంటున్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నాగా కొంతకాలానికి ఏమవుతుందంటే అది ఒక వ్యసనంగా మారిపోతుంది. ఆ వ్యసనానికి ఎప్పుడైతే బానిస అయిపోయినామో మన యొక్క బుద్ధి పనిచేయడము ఆగిపోతుంది అనమాట. బుద్ధి ఎప్పుడైతే పనిచేయదో మంచి చెడులు తెలుసుకునేటువంటి విచక్షణ కోల్పోతాం. ఏది మంచి ఏది చెడు అనేది విచక్షణ కోల్పోతాం. బుద్ధి ఎప్పుడు నిద్రావస్థలోకి వెళ్ళిపోతుందో అప్పుడు మనకి మంచి చెడులు తెలుసుకోలేం. కాబట్టి ఈ పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేస్తూ శరీరాన్ని శుష్కించుకోబాక నాయనా. మరి ఏం చేయాలి? ముక్తి కోసం మనం మనసులో ఉన్నటువంటి కుళ్ళుని కుతంత్రాలని మోసాలని కల్మషాలని బయటికి తీసి వాటిని జ్ఞానం అనే కర్రతో కట్టాలి. అప్పుడే మనం సన్మార్గంలో ప్రవేశిస్తాము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామనేసి శంకర్ల వారు మనకు తెలియజేస్తున్నారు. అమృతత్వస్య నాశాస్తి విత్తే నేత్యే వహి శృతి బ్రవీతి కర్మణో ముక్తే అహేతుత్వం స్ఫుటం యతః. ఇక్కడ యజ్ఞ యాగాదుల వల్ల కానీ
నోములు వ్రతం వల్ల కానీ డబ్బుల వల్ల కానీ మనకు మోక్షం రాదు. యజ్ఞాలు చేసిన దాని వల్ల, యాగాలు చేసిన వల్ల, నోములు వ్రతాలు చేయడం మనకి మోక్షం రాదు. అహంకారం మమకారాలను ఎప్పుడైతే వదిలిపెడతామో, సన్మార్గంలో ప్రయాణిస్తామో అప్పుడు మాత్రమే మోక్షం లభిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి మానవుడు మాయ చేత కప్పబడేసి డబ్బులోనే సమస్తం ఉందనేసి భ్రమపడుతున్నాడు. అంటే డబ్బు ఉంటే చాలు, నేను ఏమైనా సాధించగలను అనేసి డబ్బే పరమావధిగా బతుకుతున్నాడు అనమాట. ఈ రంగుల ప్రపంచంలో బతికిపోతున్నాడు అనమాట. ఇక్కడ ఉదాహరణగా భగవంతుడు ఒకసారి మాయని పిలిచి, అమ్మ మాయా, నువ్వు నాకు దూరంగా ఉండి తల్లి, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. నువ్వు నా దగ్గర ఉన్న దాని వల్ల ఏమవుతున్నారంటే అందరూ నన్ను మాయావి అంటున్నారు, నన్ను అందరూ తిట్టిపోస్తున్నారు, నేనే కష్టాలు కలిగిస్తున్నాను అంటున్నారు, కాబట్టి దయచేసి నువ్వు నాకు దూరంగా పొమ్మని చెప్తారనమాట. అప్పుడు మాయ అంటుంది, స్వామి మీరు లేని చోటు ఎక్కడో చెప్పండి నాకు, అట్లాగే నేను పోతాను అంటదనమాట. అప్పుడు భగవంతుడు నవ్వుతూ, నేను నీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం ఆశించే నిన్ను ఆ ప్రశ్న వేశాను. మనిద్దరం కూడా జంట పక్షులవి, నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను లేను అని అంటారనమాట. ఇంతకీ మాయ అంటే ఏంది? మాయ మాయ అంటుండగా మాయ అంటే ఏంది? లేదని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసేదే మాయ. ఇక్కడ దేహాత్మ, ఇక్కడ మాయ ఉంది భావంతో, అంటే ఈ దేహమే శరీరమే నిత్యమైందని భావంతో, సంసార సుఖాల మీద వ్యామోహంతో ఎవరైతే ఈ యొక్క సంసార పెంపులో కూరుకుపోతారో ఆ విధంగా చేసేదే మాయ అన్నమాట. ఒకసారి ఈ యొక్క మాయని కనుక తిరగేసి చూస్తే యమా అవుద్దన్నమాట. యా అంటే ఏది, మా అంటే లేదు, అంటే ఏది లేదు. ఏదైతే లేదో అదే మాయ. ఏంది? ఏదైతే లేదో అదే మాయ అంటారన్నమాట. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ న కించిత్ కర్మ కోటిభిః. పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాయి. ఇవన్నీ చేయకూడదని కాదు. పూజలు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, నోములు చేసుకోవచ్చు, ఉపవాసాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అది ప్రారంభ దశలో అన్నీ చేసుకోవచ్చు. దానివల్ల మనకి జ్ఞానం లభిస్తుంది. మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటాయి. అది అందరూ గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఎప్పుడు పడినా పూజలు వద్దు, వ్రతాలు వద్దు, అవి వద్దు, ఈ వద్దు అని చెప్తుంటారు. వీళ్ళందరూ నాస్తికులు కావాలని అనేసి కొంతమందికి అనుమానం రావచ్చు. అన్ని చేసుకోవచ్చు. దానివల్ల మనకేమవుతుంది? మన యొక్క అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అవుతుంది, కానీ మనం ఎంతో పుణ్యం సంపాదిస్తాం, మంచి పనులు చేస్తాం కాబట్టి మంచి పుణ్యాన్ని సంపాదిస్తాం, కానీ బ్రహ్మ ఈ యొక్క సాక్షాత్కారం మాత్రము మనకు కలగదు. పుణ్యం వస్తుంది కరెక్టే, కానీ బ్రహ్మ సాక్షాత్కారం మాత్రం కలగదు. అందువల్లనే అవధూతలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క వీటికి దూరంగా ఉండి కర్మబంధాలకి శాశ్వతంగా వదిలేస్తారనమాట. కర్మబంధాలు శాశ్వతంగా వదిలేస్తారు. వాళ్ళకి దూరంగా ఉండిపోతారు. దానికి ఒక ఉదాహరణ, ఒక రాజు ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి కవులు, పండితులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చేసేసి భాగవతము, ఈ రామాయణము, భగవద్గీత, వాటన్నింటిలో ఉండేటువంటి చర్చలు జరిగినాయి అన్నమాట. చాలా విస్తారంగా చర్చలు జరిగినాయి. అంతా అయిన తర్వాత రాజు ఒక ప్రశ్న వేస్తాడు వాళ్ళందరిని ఉద్దేశించి, అయ్యా మీరందరూ చెప్పింది చాలా బాగుంది, మరి మీలో ఎంతమంది మోక్షానికి పోగలరు అని అడగతాడనమాట. అడిగినప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. ఎవరు చెప్పగలరు మోక్షాన్ని పోయేది? చెప్పలేరన్న సైలెంట్ పదం. అప్పుడు కాసేపటికి ఆ సభలో ఉన్నటువంటి ఒక సాధారణ మానవుడు వ్యక్తి లేచి నేను పోతే పోవచ్చు ప్రభు అని చెప్తారనమాట. అప్పుడు రాజుగారు ఆ సభికుడిని ఉద్దేశించి, అయ్యా ఇక్కడ ఇంతమంది పండితులు, కవులు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నేను పోతే పోవచ్చు, నువ్వు ఆ విధంగా చెప్పేవే, ఆ విధంగా చెప్పొచ్చా? వాళ్ళందరినీ అవమానించినట్టు కాదా అంటే, రాజా నేను చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోలేదు. ఏంటంటే నేను పోతే అంటే నాలో ఉన్నటువంటి అహంకారం పోతే అని అర్థం నాయనా. అంటే ఈ యొక్క దేహాత్మ భావనని వదిలేసేయాలి. అప్పుడే మానవుడికి బంధవిముక్తి లభించి మనకి స్వర్గానికి అయితే మోక్షానికి పోగలడు అనేసి ఆ విధంగా వివరించినాడు. అప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ సభికులందరూ చప్పట్లు కొట్టేసి ఆయన అభినందిస్తారనమాట. అంటే మనలో ఆ యొక్క దేహాత్మ భావం ఉండకూడదు. ఆ పోతేనే మనము మోక్షానికి పోగ సాధన చేసినప్పుడు పోతాం. అర్ధస్య నిశ్చయో దృష్టోహ విచారేణ హితోక్తికః న స్నానే నన దానేన ప్రాణాయామ సతేన వా. ఇక్కడ మనం ఏంటంటే మసక వెలుతురులో
మరి ఏదో చూస్తుంటాం, పోతూ ఉన్నాము. ఆ యొక్క మసక విధులతో ఏం చేస్తున్నాండి, ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఈ పద్యం ఇంకోటి చెప్తాను. సమ్మగ్విచారత సిద్ధ రజ్జు తత్వావధారణ భ్రాంతోదిత మహాసర్ప భయదుఃఖ వినాశిని. మసగవిత్తులో పోయేటప్పుడు ఏమవుతుందంటే, ఒక దూరంగా ఒక తాడు కనిపించింది. ఆ తాడును చూసేసి మనం సరిగా విచారించుకోకుండా మనం భయపడిపోయేసి పాము అనుకుంటాం అనమాట. అది కానీ నిజంగా అది పామా అంటే అది పాము కాదు. అది ఎందువల్ల, అక్కడ మనకి చీకటిలో మన బుద్ధి సరిగా పనిచేయకపోయిన దానివల్ల ఆ యొక్క పాముగా భ్రమించి భయపడిపోయినాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేసి, నిజానిజాలు తెలుసుకునేసి, వివేకం వైరాగ్యంతో నిజానిజాలు తెలుసుకోవాలనేసి మన శంకరాచార్య గారు చెప్తున్నారు. అట్లాగే ఇంకొకటి, అర్ధస్య నిశ్చయో దృష్టోహ విచారేణ హితోత్తితః నా స్నానేన నదానేన ప్రాణాయామ సతేన వా. మనం ఎన్ని యజ్ఞాదులు చేసినా, దాన ధర్మాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, నదీ స్నానాలు చేసినా ముక్తి మాత్రం లభించదు. స్వర్గప్రాప్తి మాత్రం లభిస్తుంది. ఎందుకు పుణ్యకర్మలు చేశాం కాబట్టి స్వర్గానికి పోతాం. కానీ ఈ స్వర్గానికి పోవడం కూడా ఎప్పుడు లభిస్తుందంటే, మన యొక్క అంతఃకరణ శుద్ధిగా ఉండాలి, మన శరీరాలు పవిత్రంగా ఉండాలి. అలా అప్పుడు మాత్రమే శుద్ధిగా ఉంటేనే మనం మోక్షం లభిస్తుంది. అంటే ఇక్కడ స్వర్గప్రాప్తి లభిస్తుంది, మోక్షం మాత్రం లభించదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక సమర్థుడైన గురువుని ఎన్నుకునేసి ఆ యొక్క గురువు ద్వారా మనం సాధన చేసి అప్పుడు మోక్షానికి పోయేదానికి ప్రయత్నం చేయాలి. సమర్థుడైన గురువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, తన శిష్యుల్లో ఉన్నటువంటి చెడు గుణాలని తెలివిగా చూపిస్తారనమాట. అరే నువ్వు ఈ విధంగా ఉన్న నాయన, ఆ విధంగా ఉండకూడదు, దానివల్ల ఇన్ని కష్ట నష్టాలు ఉన్నాయి అని తెలివిగా చూపించి దాన్ని మాన్పించే దానికోసంగా, ఆ యొక్క దురవాట్ల నుంచి పోగొట్టే దానికోసంగా ప్రయత్నం చేస్తాడు. అతనే మంచి గురువు అన్నమాట. ఈ విధంగా తర్వాత అధికారణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయా దేశకాలాధ్యాః సన్యస్మిన్ సహకారిణః. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని సాధన చేయగా ఉంటారో వారికి వేదాంతపరమైనటువంటి అర్హత కావాలి. బ్రహ్మజ్ఞాన సాధన వేదాంతపరం చేసుకోవాలి. దీనికి దేశకాల పరిస్థితులు కూడా మనకి సహకరించాలి. అప్పుడు పరిస్థితులు కూడా సహకరించాలి మనకి. కాబట్టి ఈ యొక్క సాధకుడికి శ్రద్ధ పరిస్థితులు సహకరించినప్పుడు శ్రద్ధ అర్హత లభిస్తుంది. మనం గురుముఖతంగా మనం ఎప్పుడు కూడా గురువు ద్వారా నేర్చుకున్న విషయాలని సాధనలోకి ఫలించాలి. ఊరికే నేర్చుకుంటే కాదు, దాన్ని సాధన చేయాలన్నమాట. గురువు ఏమైనా చెప్పాడు దాన్ని సాధన చేయాలి. అలాగా సాధన చేసినప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని సాధించుకోవాలంటే వాళ్ళకి అది ఒక పూలదారిగా మారిపోతుంది అని చెప్తున్నారు. అదౌ నిత్య అనిత్య వస్తు వివేక పరికన్యతే ఇహ అమృత అముత్ర ఫలభోగ విరాగ తదనంతరం శం ఆదిషట్క సంపత్తి ముముక్షుత్వం ఇది స్ఫుటం. ఇక్కడ ఆధ్యాత్మిక పదంలో ఒక గమ్యాన్ని చేరాలి కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏది నిత్యమైందో ఏది అనిత్యమైందో ముందుగా మనం గ్రహించాలి. నిత్యమైన దాన్ని పట్టుకుంటే మనం వైకుంఠపాళిలో ఏ విధంగా నిచ్చెన మెట్లెక్కి పైకి పోయేసి సరైన పాయింట్ చేరిపోతామో ఆ విధంగా పోతాం నిత్యమైన దాన్ని పట్టుకుంటే. అదే అనిత్యమైన దాన్ని పట్టుకుంటే ఈ యొక్క పాము నోట్లో పడినటువంటి దానిలాగా కిందకి జారిపోతామని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ భూలోకంలో కానీ పరలోకంలో కానీ విషయ వస్తువులపైన కలిగే కోరికలకి విరక్తి కలగాలి. ఆ విధంగా ఉంటేనే మనము మంచి దారిలో పోతున్నట్టు లెక్క అనమాట. ఇకపోతే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ కర్మఫలాలు చెప్పుకున్నాం కదా, మనకి కొంత డబ్బు తీసుకునేసి ఒక అమెరికాకు పోయినాం అనుకోండి, ఆ డబ్బు అయిపోయేంత వరకు అమెరికాలో చూడాల్సినవి చూస్తాము. కానీ మళ్ళా మనం ఎక్కడికి వచ్చేస్తాము, మనకి మళ్ళా మన ఇండియాకి రావాల్సిందే కదా. ఈ విధంగా మనం ఇహలో పరలో సౌకర్యాలు అశాశ్వతం గ్రహించాలన్నమాట. ఎప్పుడు కూడా వాటి మీద మనం విరక్తి కలిగి ఉండాలి. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిందంటే వివేకం నుంచి కలిగినటువంటి విరక్తిని వైరాగ్యం అంటారు. మనం వివేకం ద్వారా ఆలోచించి విరక్తి కలగాలి, అప్పుడు దాన్ని వైరాగ్యం అంటారు అన్నమాట. వైరాగ్యం. అట్లాగే ముముక్షుత్వం అంటే ఏంటంటే, ముముక్షుత్వం కలిగినటువంటి వాళ్ళు మోక్షం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు.
బ్రహ్మ సత్యం జగన్మిథ్యేతి ఏవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. ఇక్కడ బ్రహ్మన్ అనేది జ్ఞానస్వరూపం అనేది, బ్రహ్మం అనేది జ్ఞానస్వరూపం. దాంతో సమానమైంది కానీ ఎక్కువైంది కానీ ఏదీ లేదు. ఇక్కడ బ్రహ్మ, పరమాత్మ, భగవంతుడు ఈ మూడు కూడా ఒకే తత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. జీవులకి మోక్షం కలిగించేది బ్రహ్మని, జీవుల్లో ప్రవేశించి నియమించేది పరమాత్మని, దోషం లేని కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవంతుడు అనేసి మనం తెలుసుకుంటున్నాం. మామూలుగా అదే దాన్ని మనం సృష్టి, స్థితి, లయ అంటున్నాం. మనకి ప్రారంభంలో ఎప్పుడు కూడా సాధన మార్గంలో ఉండేటప్పుడు ప్రారంభంలో నేను వేరు భగవంతుడేనని భావన ఉండాలి మొదట. ఎందుకంటే నేనే బ్రహ్మని, నేనే అనుకుని దేవుణ్ణి అనుకుంటే లాభం లేదు కదా. మనం బ్రహ్మని గురించి తెలుసుకోవాలంటే, పరబ్రహ్మని తెలుసుకోవాలంటే మనం మొదట వేరుగానే చూడాలి. సాధన చేయగా 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 మనమే భగవంతులని తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ఆ విధంగా సాధన చేయలేము మొదటే నేనే భగవంతుని అనుకుంటే. కాబట్టి వేరుగానే చూడాలి ఫస్ట్లో. ఈ యొక్క జగత్తు అంతా మిథ్య, బ్రహ్మం ఒకటే సత్యం అనేది సాధన దశలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు మొదట్లో. ఈ యొక్క పూజలు కానీ, వ్రతాలు కానీ, దీక్షలు కానీ, ఉపవాసాలు ఇవన్నీ చేసేది జ్ఞానం కోసం చేసేటువంటి ఒక సాధన. ఇవి జ్ఞానం కోసం చేస్తున్నాం. ఈ సాధన అనేది చిన్న వయసు నుంచే నేర్పించాలి మన పిల్లలకి. ఈ రామాయణము, మహాభారతం, భాగవతం ఇవన్నీ కూడా చదివి వాళ్ళకి చెప్పడము, మంచి చేయాలి, ఏది మంచి చేయాలి, ఏది చెడ్డ, అలాగే ఏ పని చేస్తే బాగోతుంది, అట్లాగే ధర్మరక్షణ కోసం మనం ఏం చేయాలి, అట్లాగే కష్టాలు ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా ఉపయోగపడాలి, ఎలా సాయపడాలి, మానవ సేవ, మాధవ సేవ, ఇవన్నీ కూడా పిల్లలకి ఉన్నప్పుడే మనం చెప్తూ రావాలన్నమాట. ఈ విధంగా చెప్తున్నప్పుడే భగవంతుడు మనకి ఆ కర్మఫలాలని మనకి ప్రసాదిస్తాడు అంటున్నారు. తర్వాత భగవంతుడు అప్పుడు ఏంటంటే ఒకసారి ఈ శక్తి మన యొక్క ప్రవర్తనని గమనించినటువంటి భగవంతుడు ఒకసారి శక్తి స్వరూపినటువంటి ఈ యొక్క జగన్మాతతో ఒక మొరపెట్టుకుంటాడు. తల్లి, ఈ యొక్క ప్రపంచ మరీ మితిమీరిన కోరికలు కోరుతున్నారు. ఆ కోరికలు తీర్చడం నా వల్ల కావటం లేదు. ఒక కోరిక పోతే ఇంకొక కోరిక, ఇంకొక కోరిక పోతే ఇంకొక కోరిక, నన్ను ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉంచడం లేదు అనేసి భగవంతుడు ఆ జగన్మాతతో మొరపెట్టుకుంటే, నన్ను ఎక్కడికైనా పంపించేసా తల్లి అని అంటారనమాట. అప్పుడు జగన్మాత నవ్వుతూ ఏం చెప్తుందంటే, నాయనా నీకు సరైన ప్రదేశం చూపిస్తానని చెప్తానమాట. చెప్పు తల్లి, చెప్పు తల్లి అంటే, నువ్వు ఆ మానవుడి యొక్క హృదయంలో ఉండిపో. ఆ మానవుడు అంతా ఎత్తుక్కుంటాడు కానీ తనలో తాను ఎతకడు అనేసి చెప్పిందనమాట. ఇది మామూలుగా మనం సరదాగా కథగా చెప్పుకున్నా 100కి 100 పాళ్ళు ఇది నిజం అన్నమాట. ఇది మనం మనలోనే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయేసి, ఏ మార్గంలో వెళ్తే ఆయన దర్శనం లభిస్తుందని వదిలేసి, మితిమీరిన కోరికలతో కుండీలో డబ్బులు వేస్తాం. నేను యొక్క ఈ పని చేసి పెట్టినాయన, నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తే నేను గుండు కొట్టించుకుంటానో, లేకుంటే నాకు అలా పని చేసి పెట్టు, నేను ఈ పని చేస్తాననేసి ఈ విధంగా ఆయన ఒక వ్యాపారస్తుడిగా చూసుకుంటున్నావే కానీ, లేదా లంచం ఇచ్చేటట్టు చేస్తున్నాం కానీ నిజంగా నా దగ్గరికి ఈ విధంగా రావట్లేదు అనేసి మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితి. విరజ్య విషయవ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. ఇక్కడ మనస్సు యొక్క ప్రశాంతమైన స్థితిని శమము అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో దాన్ని శమము అంటారు అనమాట. సంసారంలో విషయ వస్తువులపైన విరక్తి కలిగినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ధ్యానానికి సరైన సమయం, అనుకూలమైన సమయం అదే. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనకి ధ్యానం చేస్తానికి అనుకూలమైన సమయం లభిస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క మనసుని మన అధీనంలో ఉంచుకోవాలి. అంతేగాని దాని అధీనంలోకి మనం వెళ్ళకూడదు. మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఇందాక కథ చెప్పుకున్నాం కదా, ఆ విధంగా పగ్గాలు పట్టుకొని ఉండాలన్నమాట. వైరాగ్యం ఇక్కడ కొంత పగ్గాలు పట్టుకొనేసి ఉంటే మన యొక్క కంట్రోల్లో ఉంటుంది అది. ఇంకపోతే విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వనో గోళకే ఉపయేషామింద్రియాణం సమదః పరికీర్తితః బాహ్యానాలంబ సంవృత్తేః ఏషో పరతిరుత్తమా. ఇంద్రియాలను ఎప్పుడైతే మనం అదుపులో ఉంచుకుంటామో,
బాహ్య వస్తువులపైన దృష్టి మరలకుండా ఉంటాము, దాన్ని దమము అంటారు. ఇంద్రియాలు మనం అదుపులో ఉంచుకునేసి బాహ్య వస్తువులపైన మనం ఎప్పుడు కూడా దాని జోలికి పోకుండా ఉంటే దాన్ని దమము అంటారు. ఇందాక మనం శమము అని చెప్పుకున్నాము ప్రశాంత స్థితిని, ఇది దమం అన్నమాట. ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోవాలి, దాన్ని దమం అంటారు అనమాట. ఇంకా సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సాతి తిక్షాని గజ్యతే. ఇక్కడ ఇతరుల వల్ల మనకి ఎన్నో దుఃఖాలు బాధలు ఏదో కలిగినాయి, దుఃఖాలు బాధలు ఇతరుల వల్ల కలిగినాయని చెప్పేసి మనం వాళ్ళ మీద ప్రతీకారం భావం లేకుండా, రే వాడు ఇట్టన్నాడే నన్ను, ఈటన్నాడే నన్ను అనేసి ప్రతీకారం భావం లేకుండా మనం ఎప్పుడైతే సహనంగా ఉంటామో, దూషించకుండా ఉంటామో, అలాంటి దాన్ని తితిక్ష అంటారు. అలాంటి దాన్ని తితిక్ష అని అంటారు అనమాట. అట్లాగే మనకి అరిషట్వాల వర్గాలైనటువంటి కామ క్రోధ లోభ మద ఆశ్చర్యాలని మనము అదుపులో ఉంచుకోవాలి, వాటికి మనం లొంగిపోకూడదు అనేసి మన శంకరాచార్యుల వారు మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా వృధా చేయకుండా మనం ఈ విధంగా సాధన చేసుకుంటూ ఉండాలి. చివరగా ఒక శ్లోకం చెప్పుకొని ముగిస్తాం. శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్య ఉదాహరణం సా శ్రద్ధా కదిత సద్భిః యావ వస్తూపలభ్యతే. గురువు చెప్పేటువంటి ప్రతి వాక్యాన్ని కూడా సత్యం అని నమ్మి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. గురువు ఏ మాట చెప్పినా సరే దాని సత్యం, ఇది సత్యమే అంతే, గురువు చెప్పాడంటే అది సత్యమే అనమాట. ఆ విధంగా సత్యం అని గ్రహించాలి, దాని మీద ఇంకా నో డౌట్ అనమాట. ఆ విధంగా గురువు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానం అనే దివ్య జ్యోతితో వెలిగించి మనల్ని మంచి మార్గం వరకు, మోక్ష మార్గం వరకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి గురువు ఏం చెప్పినా కూడా మనం వెంటనే ఆచరించాలి, అది మనం తెలుసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్పి మనం ముగిచ్చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక గొల్లబామ, అంటే పాలు పెరుగు అమ్మే వాళ్ళని గొల్లబామలు అంటారు అనమాట. ఆమె ఒక పల్లెటూరు నుంచి పక్కనుండే పల్లెటూరికి పోయేసి పాలు పెరుగు అమ్మి వస్తూ ఉంటుంది. ఆ వచ్చే క్రమంలో మధ్యలో నది ఉంటుంది అనమాట. ఆ నదిని దాటాలంటే పడవలో పోవాలి, పడవలో పోయేసి అవతలకు పోయేసి ఆ రోజంతా అమ్ముకునేసి మళ్ళా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తుంటుంది అనమాట. కానీ ఆమెకి ప్రతిరోజు కూడా లేట్ అయిపోతుంటుంది. అంటే ఈ ఒక్క కోసం పడవేయడు కదా, కాబట్టి లేట్ అవుతుంది. అక్కడ ఏమంటే గురువే అంటే ఎందుకు ఇంత లేట్గా వచ్చావు అని అడుగుతుంటే అప్పుడు ఆమె ఒక్క రోజు ఒక్క సాకు చెప్తా ఉంటుంది అనమాట. అప్పుడు గురువు కొంచెం వెటకారంగా ఏమంటాడంటే ఆ భగవంతుడే భారం వేసేసి వచ్చేయకూడదా నది మీద అనేసి చెప్తారనమాట. ఆ వాక్యాన్ని ఆమె పట్టుకునేసి పక్క రోజు నిజంగానే భగవంతుని మీద, గురువాక్యం మీద శ్రద్ధ పెట్టేసేసి భగవంతుని మనసులో తలుచుకుంటూ సులభంగా ఆ యొక్క నది మీద నడిచేసేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలాకే త్వరగా వెళ్ళిపోయింది. ఆ రోజు పోయేటప్పటికి గురువు గారు ఏంది ఇంత త్వరగా వచ్చేవి ఈరోజు అంటే, నేను నది మీద నడిచి వచ్చేసాను. గురువు ఆశ్చర్యపోయాడు. ఆ విధంగా ఉండాలన్నమాట గురువాక్యం మీద ఆ శ్రద్ధ అనేది. ఆమె కొంతకాలం తర్వాత తాను దాచిపెట్టుకున్న డబ్బుతో ఆ నదికి వంతెన కట్టిస్తానమాట. అదంతా గమనిస్తున్నట్టు ఒక యువకుడు అడతాడా, అమ్మా మీరు వృద్ధాప్యానికి దగ్గర అవుతున్నారు, ఈ వయసులో మీరు ఈ వంతెన కడుతున్నారు కదా, ఎందుకు అనవసరంగా కట్టేస్తున్నారంటే, అయ్యా బలేవాడివే, నేను సరే ఆ యొక్క నదిని నన్నేం భయపడటం లేదు, నేను హాయిగా నడిచి వెళ్ళిపోతున్నాను, కానీ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఆ పడవ వచ్చిందాక ఆగివేసి, కాబట్టి వాళ్ళందరి కోసం సహాయం చేస్తున్నాను అనేసి ఆమె జవాబు చెప్తాడు. ఆ యొక్క జవాబు ఆ యువకుల్లో ఒక రకమైనటువంటి భావం కలిగించింది. ఆహా ఈమె ఇంత ఆమె ఇలా చేస్తుంది, గురువు వాక్యం మీద నమ్మకం పెట్టేసి అనేసి ఆ యువకుడు ఆ రోజు నుంచి మంచి పనులు చేయడం ప్రారంభం చేశాడు అనమాట. ఈ విధంగా మనం గురువాక్యం మీద ఎప్పుడు కూడా నమ్మకం ఉంచుకోవాలి, దాన్ని చేసుకోవాలి. శ్రద్ధ అంట, దాన్ని శ్రద్ధ అంటారు. మనం ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ధ్యానాన్ని ఒక్కసారి రివిజన్ చెప్తాను అనండి. వివేకం నుంచి కలిగిన విరక్తినే వైరాగ్యం అంటారు. మనం మంచి చెడ్డ వివేకం ఆలోచిస్తాం కదా, దానిలోంచి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది దాన్ని కలిగిన విరక్తినే వైరాగ్యం అంటారు. మనస్సు యొక్క ప్రశాంత స్థితిని శమం అంటారు. ఇంద్రియాలను అదుపులో పెంచుకుంటూ బాహ్య వస్తువులపై దృష్టి మరలకుండా నిగ్రహంగా ఉండడాన్ని దమము అంటారు. ఇతరుల పట్ల మనకు కలిగిన దుఃఖము బాధలను ఓర్చుకుంటూ ప్రతీకార భావం లేకుండా సహనంగా ఉండడాన్ని తితిక్ష అంటారు. అట్లాగే ముముక్షత్వం అనేటువంటి వాళ్ళు ఎక్కువగా మోక్షం కొరకు ఆరాటపడుతూ ఉంటారన్నమాట. ఈ గురువు చెప్పిన ప్రతి వాక్యం కూడా సత్యమైన నమ్మడాన్ని శ్రద్ధ అని అంటారు. ఇంతవరకు మనము మన శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఈ వివేక చూడమణిలో
కొంత భాగాన్ని చెప్పుకోవడం జరిగింది. సమయాభావం వల్ల ఇంతవరకు ఆపేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ఈ యొక్క ఫౌండేషన్ వారికి, మహావతార్ ఫౌండేషన్ వారికి, రంగనాథ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి, సహధ్యానులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సూపర్ సార్. చాలా అంటే చాలా బాగుంది. వివేక చూడమని ఆదిశంకరాచార్యులు విచితం ఎంత అద్భుతంగా తీసుకొని వచ్చారో, ముందు దాని యొక్క కథల రూపంలో కానీ, ఉదాహరణల రూపంలో కానీ, తర్వాత ఒక్కొక్క పద్యానికి కూడా చక్కగా వివరణ ఇస్తూ మాకు వాటి అర్థం కూడా తెలియజేశారు. మొత్తం ఎన్ని పద్యాలు సార్ అవి? అవి నేను ఇప్పుడు చెప్పింది కేవలము 16, 17 పద్యాలు మాత్రం. అంటే చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. అది ఈసారి ఎప్పుడైనా మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఒక నెల తర్వాత ఎప్పుడైనా చెప్పండి, చెప్తాను. అవకాశం అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. మాస్టర్ సారు చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు. వివేక చూడము శంకర్ భగవత్పాద విరచిత. చాలా అద్భుతంగా ఉన్నాయి శ్లోకాలు, వాటి అర్థాలు దాన్ని తీసుకొని వచ్చిన విధానాలు. ఇలా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్ని చేసుకొని మాట్లాడండి. వీడియోస్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి సార్. ఏం చేస్తున్నారు అందరూ? నేను కూడా మీలాగా వీడియోస్ ఆఫ్ చేసుకొని వింటే ఎలా ఉంటుందా అని చూసానండి ఇంతసేపు. నాకైతే ఏదో చాలా ఇబ్బందిగా అనిపించి మళ్ళీ ఆన్ చేసుకున్నా, చూద్దాము అది ఎలా ఉంటుందా వీడియోస్. నమస్కారం మేడం. నమస్తే నమస్కారం సార్. అవసరం సార్. చాలా చక్కగా బోధించినారు సార్. మంచి విషయాలన్నీ ఉదాహరణలతో వివేక చూడని ఎంత చక్కగా వివరించినారు సార్. ఇంకా ఎంతవరకు ఉన్నాయి సార్ ఇది వివరాలు మొత్తం తెలియజేయాలంటే? ఇవన్నీ చాలా ఉంటాయి సార్, కొన్ని 100 పైన ఉన్నాయి ఆ శ్లోకాలు. నేను ఇప్పుడు అవునా చెప్పింది సార్? కేవలం 17, 18 శ్లోకాలు మాత్రమే చెప్పాను. చాలా చక్కగా ఉన్నాయి సార్, బాగున్నాయి. శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపయోగించినట్లుగా ఉంది. ఇవేంటంటే ఉదాహరణ రూపంలో చెప్పినప్పుడు మనకి మనసుకు హత్తుకుపోతాయి అన్నమాట. మామూలు చెప్తే అవి ఇంకమదు, మన ఉదాహరణ జ్ఞాపకం రాగానే ఓహో పలాంది కదా అనేసి మనకు వెంటనే గుర్తవుతుంది అనమాట. అవును సార్, ప్రతి పాయింట్ లోనూ ఇక్కడ ఉదాహరణ నేను చెప్తూ, ఈ విషయాన్ని చెప్పాలని భావించిన తర్వాత ఒక రోజు మనం ఎప్పుడైతే ఏదైతే భావిస్తామో అది ఒక్కసారి తెలియకుండానే మనకి ఆ విషయం కంటపడుతుంది అనమాట. నేను ఎందుకనో యూట్యూబ్లో మామూలుగా చూసుకుంటున్నాను, నేను సెర్చ్ చేయలేదు. అది సెర్చ్ చేయకపోయేలాగే మామూలుగా ఒకటి వెంటనే ఈ యొక్క ఈ సారికి సంబంధించిన మన స్వామికి సంబంధించిన శంకరాచార్య సంబంధించినటువంటి నేను చెప్పాను కదా, ఆ యొక్క పంచేంద్రియాలతో ఎందుకు అట్రాక్ట్ అయినాయి జంతువులు అనేసి, అది వెంటనే అది కనిపించింది నాకు. ఓహో ఇది ఏదో మనకి పనికి వస్తుంది అనేసి దాన్ని జోడించినాను ఇక్కడ దీనికి. అట్లాగా మనకి తెలియకుండానే కొన్ని విశ్వం మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. తెలియకుండా నేను అది శంకరాచార్య వారిదని సెర్చ్ చేయలేదు నేను, కానీ తెలియకుండా చూసుకుంటే అది కనిపించింది. ఓహో ఇది మనకు ఉపయోగపడుతునేసి దాన్ని తీసేసుకున్నాను. అట్లా అన్నమాట. చాలా చక్కగా వల్ల ఉదాహరణలు ఎక్కువైపోయినాయి. అవును సార్, చాలా బాగుంది సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి సార్. మీరు జీవిత సత్యాల్లో చెప్పింది ఒక గాడిది కోతిది చెప్పారు కదా, అది మనిషి జీవితమే సార్. అది టోటల్ కాదు, కథలా కాదు, కానీ మనిషి జీవితమే. అది నిజంగా మనిషి 20 ఏళ్ళకి ఎట్లుంటాడు, 40 ఏళ్ళకి ఎట్లుంటాడు, 60 ఏళ్ళకి ఎట్లుంటాడు, 100 ఏళ్ళకి ఎట్లుంటాడు, టోటల్ గా జీవిత రహస్యం పూర్తిగా మీరు చెప్పింది మాత్రం అంతే కదా సార్. అది జరిగేది అదే కదా. అది కథ స్టోరీ ఏం కాదు, కానీ అది జీవిత రహస్యమే. జీవిత రహస్యమే అది. డీప్ గా ఆలోచిస్తే టోటల్ గా ఉన్నది ఏం లేదు, మొత్తం అంతే. కాకండి మనం కథ రూపంలో చెప్పుకున్నాం, కానీ నిజంగా జరిగేది అదే కదా.
అవును సార్, నిజంగా జరిగేది అదే, నిజమే ఉంది అందులో, పూర్తిగా నిజమే ఉంది. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ శోభారాణి గారు, కృష్ణ గారు మాట్లాడండి సార్. అన్ని చేసుకోండి. ఇంకా మాస్టర్స్ శోభారాణి గారు ఉన్నారా? విపుల గారు, ఉమా మేడం, చక్కగా ఇంతవరకు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు. దానికోసం మీరు ఎంత శ్రమించి ఉంటారో, ఈ ఉదాహరణలన్నీ కూడా ఎంత చక్కగా రాసుకొని సేకరించి అవన్నీ అర్థంతో పాటు ఆ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని సుమారుగా మీరు ఎంతో శ్రమ చేసి ఈ యొక్క జ్ఞానాన్ని మాకు పంచడానికి ప్రయత్నం చేశారు. అద్భుతంగా తీసుకొని వచ్చారు. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనము దీన్ని ఇంకా నెక్స్ట్ మంత్ కూడా కొనసాగిద్దాం. అట్లనే కదా మేడం వీడియోలు ఎవరు ఎక్కువ ఆన్ చేయలేదు మేడం. అదే నేను కూడా చూసి కాసేపు ఇది ఎట్లా ఉంటుంది ప్రాక్టికల్ చేద్దాం అనుకున్నాను, కానీ అలవాటు అయిపోయిన ప్రాణం కదా అట్లా ఉండలేకపోయినాము. వీడియోలు ఆన్ చేసుకుంటే చక్కగా మాట్లాడితే బాగుంటుంది మేడం. ఓకే, శోభరాణి గారు నన్ను చేసుకున్నాను. నమస్తే సార్. నమస్తే మేడం గారు. చాలా బాగా చెప్పిండ్రు. నమస్తే మేడం గారు. నేను మధ్య మధ్యలో ఉంటున్నా, నాన్ స్టాప్ గా చెప్తూనే ఉన్నారు, అప్పుడే అనిపించింది. చాలా బాగుంది సార్. అన్ని తెలుసుకోవాలి అనుకున్నాను. అన్ని తెలుసు అనుకుంటాం కానీ తెలియదండి, అన్ని తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకోవాలి కదా మేడం మనం. అవునండి, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, మనకు ఈ నెల 21, 22 సమగ్ర స్వస్థ కార్యక్రమం అనేది అద్భుతమైన కార్యక్రమం మనకు విజయవాడ సమీపంలోని మానస సరోవరం దగ్గర ఆ పిరమిడ్ లో నిర్వహించడం జరుగుతుందండి. చాలా అద్భుతమైన ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కార్యక్రమం గురించి డీటెయిల్స్ పంపించండి, షేర్ చేయండి. ప్రతిరోజు ఆ కార్యక్రమం మనం పోస్ట్ చేస్తూనే ఉన్నాము. మీరు కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి దాన్ని షేర్ చేస్తూ ఉండండి, వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, ఇది అద్భుతమైన కార్యక్రమం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కూడా. ఎందుకంటే అక్కడ మ్యూజిషియన్స్ కానీ, అక్కడ వచ్చే మాస్టర్స్ కానీ, లేకపోతే భోజనాలకు కానీ, సౌకర్యాలకు కానీ, ప్రతిదానికి కూడా కొంచెం ఖర్చుతో కూడుకొని ఉందండి. కాబట్టి మీకు తోచిన సహాయం ఏదైతే ఉందో, తన్ మన్ ధన్ అంటారు కదా, ఆ రకంగా ప్రతి ఒక్కరూ దానికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రచార రథం కూడా తీసుకొని సార్ ప్రచారం చేయాలా అనుకుంటున్నారు శివ గారు. అలా ఎవరైనా సరే నియర్ బై ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఆ ప్రచారంలో పాల్గొనండి. భోజన సౌకర్యం, వసతి సౌకర్యం సార్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ రథంలో మీరు కూడా వెళ్ళి అందరికీ ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నామండి. పాంప్లెట్స్ 10,000 పాంప్లెట్స్ ప్రింట్ చేయడం జరిగింది సార్ వాళ్ళు. కాబట్టి అదంతా కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. దానికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అలా సేవ చేయడానికి ముందుకు వచ్చి చేయాల్సిందిగా కోరుతున్నాము, అందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాము.
మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అంటే మహావతార్ ఫౌండేషన్ కాంటాక్ట్ కావాలంటే 9686618024. అలాగే సార్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గ్రూప్లో కూడా ఈ విషయాలు పెడుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నేను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పంచిన రవీంద్ర సార్ అందరూ కూడా గట్టి ఆశిస్తూ నెక్స్ట్ సనాతన ధర్మం గురించి చెప్పుకున్నాం కాబట్టి మేడం గారు, సనాతన ధర్మం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒక చిన్న గేయాన్ని ఆలపించి తర్వాత ముగిస్తాం మేడం గారు. ఓకే సార్. సృష్టి ఆదిలో వెలసిన ధర్మం సృష్టి అంతం వరకు నిలిచే ధర్మం, ఒకే ఒక ధర్మం, అదే సనాతన ధర్మం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం, విడివిడిగా బిందువులం, ఏకమైతే సింధువులం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. దుష్ట శక్తుల దాడులకు బెదిరిపోనిది, ఉళ్ళు గోపురాలు కూల్చిన చెదిరిపోనిది, ప్రాణాలు తీసినా మాసిపోనిది, మానాలు దోచినా మారిపోనిది. యుగ యుగాలుగా శిఖరంలా నిలిచి ఉన్నది సనాతన ధర్మం, నిలిచి ఉన్నది సనాతన ధర్మం, నిలిచి ఉన్నది. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం, మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. ఆ అంధకార రోజులలో దుర్మదాంతుల పాలనలో ఇంటింటా గుడులే వెలసి, గుండె గుండెలో దైవం వెలిగి, సనాతన ధర్మం భరతావనిలో సుస్థిరమై ఉన్నది. నేడు ప్రపంచవ్యాప్తమై ప్రజ్వలిల్లుతున్నది. సనాతనం హైందవం నిరంతరం మహోన్నతం, సనాతనం హైందవం నిరంతరం మహోన్నతం. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం, మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. అణువణువులో దేవుడు, అందరిలో పరమాత్ముడు. అణువణువులో దేవుడు, అందరిలో పరమాత్ముడు. ఈ జగమంతా ఆ దైవ స్వరూపమని హైందవ విశ్వాసం ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. హిందువుగా జన్మించుటే మహాపుణ్యం, హిందువుగా జీవిస్తే బ్రతుకు ధన్యం. మన సనాతన ధర్మం నిత్యం సత్యం, సతతం శాశ్వతం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం, మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం.
థ్యాంక్ యూ చాలా మేడం. బాగుంది సార్. ఎక్కడి నుంచి సేకరించారు ఈ పాట? ఎక్కడి నుంచి మనకు ఉంది కదా, యూట్యూబ్ ఒకటి ఉంది కదా. చాలా బాగుంది సార్ పాట, చాలా బాగుంది. అద్భుతమైన సాంగ్ సార్. సన్నివేశానికి తగినట్టుగా అది పాడాను అనిపించింది. కరెక్ట్ కలిసిందే. సనాతన ధర్మం అంటే ఏమేమో వెళ్ళిపోతాను నేను. చాలా బాగుంది ఇది, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా చక్కగా మెడిటేషన్ చేసుకున్నాం అందరం కూడా. కాసేపు మెడిటేషన్ చేసుకొని చేసుకుని అందరూ కూడా గ్లాస్ మెషిన్ తీసుకొని చక్కగా స్థిరసుఖాసనంలో కూర్చొని వేళ్ళలో నీళ్ళు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని అన్నపనసపు ధ్యానాన్ని చేస్తున్నాము.
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు వేసి 2 తల మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా 2 కళ్ళు తెరుస్తాం. ఇలా చేతులు తీసుకున్నాం. ఇంతవరకు చదివిన జ్ఞానాన్ని మనకు అందించిన మహర్షికి తాను తెలిసి గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుని కృతజ్ఞతలు తెలియజేసుకుని డైలీ ఎప్పుడు సెషన్గా నారాయణ సార్ క్లాస్తో కలుసుకున్నామని ఉంటాం.